విజయ్ ముందుగా Yes. కంగ్రాట్స్. థ్యాంక్ యూ లక్ష్మీ గారు. కంగ్రాట్స్. ఫస్ట్ మీకు ఎలాంటి కాల్స్ వచ్చాయి? మీరు ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మీకు ఫీలింగ్ ఏంటి? నేను ఎడిట్ ఆల్మోస్ట్ ఒక రఫ్ ఎడిట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసా. తర్వాత చాలా ఫైనల్ ట్రిమ్మింగ్ అండ్ జరిగింది. We were very content we were all very happy that ఒక సాలిడ్, టెక్నికలీ సాలిడ్, గ్రేట్ స్టోరీ టెల్లింగ్ చేసామని. సో యాజ్ అ టీమ్ we were all very happy from then. కాల్స్ నాకు ఫస్ట్ ఎక్సైట్మెంట్ ప్రీ రిలీజ్ స్టార్ట్ అయ్యి, అంటే నాకు ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అంటే మనం పని చేయట్లేదు వాళ్ళతోని ఇమీడియట్లీ, బట్ మనతో సినిమా చేయలేదు, నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ వాళ్ళతో సినిమాలు లేవు, అట్లాంటి డైరెక్టర్స్ కూడా చాలా, అంటే ఐ ఫెల్ట్ లైక్ ఎవ్రీబడి వాంటెడ్ ద ఫిల్మ్ టు వర్క్ అండ్ ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో బికాస్ గౌతమ్ అండ్ మీ ఆర్ కమింగ్ టుగెదర్ విత్ అనిరుద్. ఇట్లాంటివి మోస్ట్ కాల్స్ హ్యావ్ కమ్ ఆఫ్టర్ నాకు ఫస్ట్ డే మార్నింగ్ షో 7 AM పడ్డాయి కదా. నేను రాత్రి లేచున్నా, యుఎస్ టాక్ అంతా వచ్చే వరకు లేచుండి అప్పుడు పడుకున్నా. 7 o'clock షో అయిపోగానే ఐ థింక్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఆఫ్ వెరీ ఎమోషనల్ కాల్స్ ఆఫ్ లైక్ మనం కొట్టినాము, బాగుందన్న సినిమా, చాలా రోజుల తర్వాత ఇట్లా చూస్తున్నాము, ఇది అది అని. ఐ థింక్ ఐ ఫెల్ట్ రియల్లీ ఎమోషనల్, ఒక రిలీఫ్. అండ్ సిన్స్ దెన్ ఇట్స్ బీన్ గుడ్, లైక్ whoever really likes the film are calling. అందరి పేర్లు తీసుకోకూడదు, బట్ లాట్స్ ఆఫ్ బిగ్ డైరెక్టర్స్ who like the film కాల్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. అండ్ సో that's how it's going right now. అట్లా. ఓకే, డైరెక్టర్ గారు, మీకు ఎడిటర్కి మధ్యలో జరిగిన కన్వర్జేషన్, కొన్ని సీన్స్ మీరు తీసేయమంటాము, కొన్ని సీన్స్ ఎడిటర్ షార్ట్ చేయమంటాము, ఆ ఇంపాక్ట్ ఏమన్నా కనపడిందా మూవీలో? లేదండి, ఇద్దరిది మ్యూచువల్ కాల్. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అంటే, సినిమా తీసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్, రైటర్, నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది కొన్ని సీన్స్ కానీ. ఎడిటర్ మాకు ఎక్కడ యూజ్ అవుతారంటే, ఆయన కొంచెం సినిమా పరంగా లాజికల్గా ఆలోచించి ఉంటుంది. నాకు నవీన్తో ఇది థర్డ్ మూవీ. సో థర్డ్ మూవీ. సో మా ఇద్దరికి ఎప్పుడు ఏంటంటే ఒక క్రియేటివ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరం ఇది కరెక్ట్ అనుకొని రిలీజ్ చేసిన వర్షన్. గౌతమ్, ఒక ఫిల్మ్ని ఆల్మోస్ట్ 2 years యూ ట్రావెల్ విత్ ద ఫిల్మ్, రైట్, అండ్ యూ రోడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. లైక్ క్యారెక్టర్ని రాసుకునేటప్పుడు వాళ్ళతో ఆ క్యారెక్టర్లతో ట్రావెల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ అయిపోతుంది. సో ఇందులో ఈ బేసికలీ శివ అండ్ సూరి క్యారెక్టర్లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఏర్పడింది మామూలుగా వైల్ రైటింగ్ అండ్ వైల్ షూటింగ్? ఫస్ట్ నుంచి సూరి క్యారెక్టర్ అంటే ఇఫ్ ఐ టు సే, బికాస్ కథ అక్కడి నుంచి మొదలైంది కాబట్టి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే సీన్స్ చూస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్గానే ఇష్టపడతాం. ఎందుకంటే యాజ్ యాక్టర్స్ నేను ఏమైతే రాశానో దాన్ని ఎన్నో స్టెప్స్ ఎన్హాన్స్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ టు పిక్ వన్, డెఫినెట్లీ సూరీస్ క్యారెక్టర్. కాకపోతే సినిమా మొత్తం చూసుకున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్గా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా టర్న్ అవుట్ అయింది వెంకటేష్ క్యారెక్టర్ ఒకటి, సత్య గారి క్యారెక్టర్ ఒకటి, ఇంకా మనీష్ చౌదరి గారి క్యారెక్టర్ కూడా, అయ్యప్ప శర్మ గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా నాకు సినిమా చూసుకున్న తర్వాత నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ అనిపించింది. సో వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ, లైక్ ఒక 40 minutes ఆల్మోస్ట్ ఒక 40 minutes పాటు హీరో అనేటువంటి వాడికి డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ విత్ హిస్ పెర్ఫార్మెన్స్ హీ హ్యాస్ టు పుల్ ఇట్ ఆఫ్, లైక్ ఫ్రమ్ ద ప్రీ క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ ద క్లైమాక్స్. సో అది
విజయ్కి ఎలా చెప్పి ఒపీనియన్ జనరల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో అన్న తర్వాత బిట్ ఆఫ్ ఎలివేషన్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ అనిరుద్ కూడా ఉన్నాడు ఎలివేషన్స్ ని ఇంకా పెంచడానికి. సో ఇలాంటి దీంట్లో అవేమీ లేకుండా వితౌట్ ఎనీ డైలాగ్ ఆ పీరియడ్ అంతా కూడా ట్రావెల్ చేయడం అనేటువంటిది అది విజయ్ని ఎలా చెప్పి ఒప్పించడం జరిగింది అండ్ వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్? We never First- spoke about it కదా లాస్ట్ హాఫ్. అట్లా yeah, అంత అది విజయ్తో నాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ అది చేసే ప్రయత్నమే చేయడానికి నాకు 100% సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు అంటే స్టోరీ చెప్పినప్పుడు కూడా స్టోరీకి ఏమి రైట్ అయితే అదే చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ దేవర్ సమ్ సీన్స్ విచ్ మేము కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. అందులో విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే స్టోరీకి ఏం అవసరం, స్టోరీకి ఏమి కావాలి, దాన్ని బట్టి మేము తీసుకున్న కాల్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నన్ను 100% బ్లైండ్గా నమ్మారు. అండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ సినిమాలో లాస్ట్ 40 minutesలో ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది అన్నది ఒక డైలాగ్ రూపంలో చెప్తే చాలా తక్కువ అయిపోతాయేమో అని నా ఫీలింగ్. అంటే అది ఎంత చెప్పినా సరిపోదేమో అన్నది. అది కంటైన్ చేస్తూ పర్ఫార్మెన్స్లో చూపిస్తే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అన్నది ఐడియా. అంటే మీరు లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే దానికి ఒక పెద్ద సెటప్ పెట్టి మ్యాసివ్గా తీయచ్చు. కాకపోతే మేము అనుకున్న దారి ఏంటంటే హీరో ఎమోషన్తో పాటు ట్రావెల్ చేస్తూ, అంటే ఒక కోపంతోనో కక్షతోనో చంపడం కాకుండా తనలో ఉన్న ఆవేదన, బాధ, రేజ్ ఏమైతే ఉంటుందో అది కంటైన్ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేస్తూ ఎట్లాగా ఫైట్ చేశారన్నది చూపిద్దాం అన్నది ఐడియా. అది యూజువలీ అందరూ ఒప్పుకోపోవచ్చేమో. ఫార్చునేట్లీ ఐ గోట్ అన్ యాక్టర్ అది యాక్సెప్ట్ చేశాను. యువర్ థాట్స్? నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు ఏమనిపించింది అంటే, ముందుగా ఏం డిస్కస్ చేయలేదు. వీ నో దట్ దిస్ ద స్క్రీన్ ప్లే ఎట్లా వెళ్తుంది. సెట్ మీద వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ బిఫోర్ ఎవ్రీ డే ఆఫ్ షూట్, బిఫోర్ వీ స్టార్ట్, ఫస్ట్ వెళ్ళి కూర్చొని గౌతమ్ బ్రీఫ్స్ మీ ఆన్ ఎగ్జాక్ట్లీ హౌ ఈస్ విజువలైజింగ్, షార్ట్లు ఎట్లా చేస్తున్నాము, పర్ఫార్మెన్స్ ఎట్లా కావాలి, ఎనర్జీ ఏంటి, ఇంటర్నల్ థాట్స్ ఏంటి, ఇట్లా వి జస్ట్ క్యాచ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం లీనియర్గా షూట్ చేయం కదా. అప్పుడు అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫైట్ అయినా, ఆ తర్వాత జరిగే మ్యాసకర్, అందరిని చంపిన ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడైనా మా అందరికి ఒకటే ఫీలింగ్, వీడేం మాట్లాడొద్దు. అలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వీడు ఏం మాట్లాడతాడు, వీడు ఏం చెప్పాలి, అసలు ఏం మాట్లాడొద్దు. ఒక్కటే మొత్తం అయిపోయిన తర్వాత వాడు ఏమన్నా చెప్పాలంటే మీరంతా నా రెస్పాన్సిబిలిటీ, ఇంకా పర్సనల్గా ఏం మాట్లాడు. హీ జస్ట్ నీడ్స్ టు గో ఆన్ అ వెంజెన్స్ అండ్ దట్ ఈస్ ఇఫ్ హీ సేస్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు బి దట్ మచ్ అనే డిస్కషన్ వి స్పోక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ వి జస్ట్ పర్ఫార్మ్ టు ఇట్. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా క్యారెక్టర్ అయినా రైటర్ పర్సనాలిటీ కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. అంటే నేను రాసే క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బాధ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఏదైనా. ఇప్పుడు మొన్న జెసి కానీ ఇది కానీ కొంచెం క్యారెక్టర్ దానికి దగ్గరగా ఉండడం వల్ల అంటే ఎన్నో చెప్పాల్సి ఉంటాయి, ఎన్నో నిజాలన్నీ మనసులో ఉంటాయి. పర్సనల్గా చెప్పుకొని ఓపెన్ అప్ అయ్యే మనుషులు కూడా దగ్గరలో ఎవరు ఉండరు. ఆ ఆవేదన ఎక్కువ చూపించేదానికి ఎక్కువ మాట్లాడటం కన్నా ఇంటర్నలైజ్ చేస్తేనే కరెక్ట్ ఏమో అన్నది అనుకున్నాం సార్. అంటే వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెన్స్, ఐ డోంట్ నో మీ అందరికి జరిగిందో, విత్ గౌతమ్స్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, హౌ హీ రైట్స్ అండ్ హౌ హీ అప్రోచెస్ సినిమా ఇస్, హీ డజంట్ లైక్ టు స్పూన్ ఫీడ్ ఆర్ ఓవర్ అండర్లైన్ ఎనీథింగ్. ఈ డిస్కషన్లు వస్తుంటాయి, ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే నో ఐ డోంట్ వాంట్ టు అంత స్పూన్ ఫీడ్ చేయొద్దు, ఇట్స్ కమింగ్ త్రూ అని. దాంతోనే వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్, ఎక్కడైనా మనం ఒక 10-20 seconds ఏమైనా మిస్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ when I was talking to some people, they were asking me, JP
they were asking me some questions which all the answers are there in your screenplay, which they would have missed because it's said in a particular way. So unless you are like fully focused on everything, or unless oka rendu saarlu చూసి, even when me, dad and Anand watched ఆ డిస్కషన్ లో కూడా అప్పుడప్పుడు అరే ఇది ఎందుకైందంటే అవును అక్కడ చెప్పిండు కదా, అవును ఇది ఇక్కడ లీడ్ వచ్చింది కదా. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో సమ్ ఆఫ్ ద డౌట్స్ ఇమాజిన్ టుడే ఇన్ ద కాన్వర్సేషన్ ఏమైనా వస్తే విల్ సీ ఇఫ్ ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫిల్మ్, అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ సుబ్బు గారు. తర్వాత భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చినాయి. థ్యాంక్ యూ. సో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి మీ గౌతమ్ నీ కాంబినేషనా, లేదంటే విజయ్కి మంచి హిట్ రావాలి అనే ఒక సింపతి క్రియేట్ అవటమా, లేదంటే సితార బ్యానర్లో చేయటమా? అది ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు తెలియదు, బట్ ప్రతి సినిమాకి అంటే ఖుషీకైనా హ్యూజ్ నంబర్స్లో వచ్చారు మా గురించి. ఇట్స్ ప్రాబబ్లీ నాకు తెలియదు, దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్, బట్ ఐ థింక్ there is one love for Gautam. There is one love for Gautam and Vijay coming together. Oka Anirudh music చూస్తామని, తర్వాత ద ట్రైలర్, టీజర్, అండ్ డెఫినెట్లీ రిలీజ్ ముందు ఐ సా హౌ పీపుల్ విజయ్ సినిమా ఆడాలి, విజయ్ మంచి సినిమా తీస్తుండు, ఈ సినిమా చూడాలి, అన్న కొట్టాలి అనే ఎనర్జీ నేను చూసా. ఈ రోజు వరకు అది చూస్తున్నా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఈరోజు మార్నింగ్ నేను మన వేరే ఛానళ్ళ పేరు మాట్లాడొచ్చా, మన హిందూ నుంచి సంగీత ఉంది కదా, సంగీతతో మాట్లాడుతుండే. సంగీత ఐమాక్స్కి వెళ్ళింది అండ్ షీ వాజ్ లైక్, ఐ సా హోల్ ఇన్ఫ్లక్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ గో. మీరంతా వెళ్తారు కదా మార్నింగ్ షోస్కి, నేను వెళ్ళాను. సో నాకు అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. Like I saw IMAX packed with people. It doesn't happen for all films, and I see all kinds of youngsters, women, older families, fans, press, but it's jam packed with so many people who come for your films. ఏమనిపిస్తుంది నీకు అని. ఒకప్పుడేమో సర్వైవల్ ఉంటుండే, ఫస్ట్ 3-4 ఫిల్మ్స్ ఏంటంటే సినిమా నడవాలరా, ఈ సినిమా నడిస్తే మనకి ఇంకో సినిమా వస్తుంది అనేది సర్వైవల్. నేను నా గురించే ఆలోచిస్తుండే, మిగతా ఇంకేం మనకి జనాలు ఏమనుకుంటున్నారు, క్రిటిక్స్ ఏంటి, సినిమా నడిస్తే నాకు ఇంకో సినిమా వస్తుంది, అదొక్కటే మనకి సింగిల్ మైండెడ్ గోల్. ఇప్పుడు సినిమా, ఇంకో సినిమా కావాలి, డబ్బులు కావాలి, ఇదంతా దీస్ ఆర్ ఆల్ లాంగ్, దే ఆర్ లాంగ్ డన్. only now I feel the responsibility of the people, and I feel the responsibility towards myself, and these are things that keep me up, and I have to thank the audience at the numbers they come for us, and the love they give us. Adi తగలబెట్టేస్తా, మొత్తం తగలబెట్టేస్తా. ఈ డైలాగ్కి థియేటర్లో మామూలు రెస్పాన్స్ కాదు. నిజంగా విజయ్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ని ఎవరో తగ్గేదేలే డైలాగ్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఇది అంటే స్క్రిప్ట్ లెవెల్లోనే రాసుకున్నావా, లేదంటే ఆన్ సెట్స్ ఏమన్నా డెవలప్ అయింది? అది యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్లో లేదు సార్. టీజర్ ఆ పర్టికులర్ సీన్ ఏమైతే ఉందో అది ఆల్మోస్ట్ లాస్ట్లో తీసాం. ఇనీషియల్ ఫస్ట్ టీజర్ చేద్దాం అనుకున్నప్పుడు తట్టిన ఐడియా అది. టీజర్కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత మీరు ఏమైతే సినిమాలో చూసారో ఆ సీన్ తర్వాత షూట్ చేస్తున్నాం, అప్పుడు యాడ్ చేసింది అన్నమాట. ఓకే, అంటే సో టీజర్లో నేను ఇట్లా సిగరెట్ తాగుతూ రెడ్ లైట్లో మొత్తం తగలబెట్టేసా అనేది ఎక్కువ వెళ్ళింది కదా, అది స్పెసిఫిక్గా గౌతమ్ టీజర్ గురించి షూట్ చేసింది. ఆ డైలాగ్ని తీసుకొని నేను జేపీ రా ఏజెంట్ ఎవరున్నారో నన్ను మిషన్ మా ఇంటి ముందు వచ్చి బయట నిలబడబెట్టి ఈ మిషన్ కిందికి వెళ్ళు మీ అన్న గురించి అని చెప్పినప్పుడు దట్ సీన్ మేము చాలా లాస్ట్కి షూట్ చేసినాం. ఆ సీన్ అది మిగిలిపోయింది లుక్ వల్ల, దీనివల్ల. సో ఆ సీన్లో మళ్ళీ యాడ్ చేశాడు ఆ డైలాగ్.
ఈ టీజర్ గురించి రాసింది సినిమాలో. సో ఒరిజినల్ వర్షన్ ఆఫ్ జేపీ సీన్ లో మాట్లాడు ఏమైనా చేస్తా అని ఉంటుంది. జస్ట్ ఏమైనా చేస్తారు. టీజర్ కి ఒక హై వస్తుంది రాసిన డైలాగ్ మాకు అట్లా ఉపయోగపడింది. అయితే Actually, టైంలో two థియేటర్ parts అనే- తగలబెట్టేస్తారేమో ఫ్యాన్స్ అని భయపడలేదు, ఎందుకంటే చాలా క్రాకీ ఉంటారు ఫ్యాన్స్ అంతా కూడా, అంటే ఈయన ఫ్యాన్స్ అని కాదు బేసికల్లీ. లేదు నా భయం. యాక్చువల్ గా ఇప్పుడు ఈ 2 parts అనేది థాట్ ఎప్పుడు వచ్చింది? ఆ స్క్రిప్ట్ రాసినప్పుడే సార్, అంటే నేను స్టోరీ రాయడం మొదలుపెట్టినప్పుడు 2 పాటలు స్టోరీ రాద్దామని ఐడియా కాదు. ఒక కోర్ ఐడియా ఒకటి అనుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెషన్ ఏమైతే కథ ముందుకెళ్తుందో అది నాకు బాగా అనిపించింది. అంటే దాంట్లో ఉన్న సబ్ ప్లాట్స్ కానీ అవన్నీ కమింగ్ టుగెదర్ అంతా బాగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అట్ సమ్ పాయింట్ ఏమనిపించింది అంటే ఇప్పుడు ఎంతైతే చెప్పాలనుకుంటున్నామో అది ఒక 2.5-3 hours చెప్పడం అయితే కష్టం అవుతుంది. ఏమైనా చెప్పినా సరే కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని ప్లాట్స్కి మనం కంప్లీట్ జస్టిఫై చేసినట్టు అవ్వదేమో అని అనిపించి అప్పుడు విజయ్తో మాట్లాడినప్పుడు 2 parts కింద చేద్దాం, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ప్రాపర్ ఎండింగ్ ఫర్ ద ఫస్ట్ పార్ట్ అన్నప్పుడు వంశీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది చాలా షూట్కి వెళ్ళడానికి చాలా ముందుగా తీసుకున్న కాల్ అది. అంటే ఇప్పుడు గౌతమ్. ప్రాపర్ ఎండింగ్ అని ఫీల్ అవుతున్నారా ఇప్పుడు ఉన్నది? అవును సార్, అంటే ఇప్పుడున్న ఎండింగే కాదు, సినిమాలో ఏమైనా సరే అంత మంచిగా ఉందనే ఐడియాతోనే మేము గౌతమ్, అందరం అనుకుని ట్రైలర్ చేసాం. చూసినప్పుడు ఆ. అందరూ కింగ్డమ్ అని టైటిల్ పెట్టగానే ఆ. బాహుబలి అంత పెద్ద పెద్ద ఊహించారు ఆ. బేసికల్ గా. ఆ. తర్వాత ట్రైలర్ ఏదో చూసిన తర్వాత ఛత్రపతి, ఆహా. కేజీఎఫ్ ఆ. వాటితో పోల్చుకుంటూ వచ్చారు. ఆ. సినిమా ఫైనల్ వచ్చేసరికి అలా కింగ్డమ్ అని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? వచ్చిందా సార్, కింగ్డమ్ అంటే వేరే టైటిల్ కూడా ఏమైనా అనుకున్నారా అసలు యాక్చువల్ గా? అంటే ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు వేరే టైటిల్ ఒకటి మిస్టేక్. ఏమనుకున్నారు టైటిల్? లేదు అది కాదు, ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి అంటే ప్రతి కథ రాసుకుంటున్నప్పుడు కంప్యూటర్లో ఆ ఫోల్డర్కి ఒక చిన్న పేరు పెట్టుకుంటాం కదా. నేను అనుకున్నది ఏంటంటే యుద్ధకాండ అనేసి పెట్టుకుంటాను. ఎందుకంటే యుద్ధకాండ రామాయణంలో ఘట్టంలో రాముడు సీతాదేవి కోసం లంకకి వెళ్ళి వెనక్కి అవును ఉన్నట్టుంది. సో వెళ్తారు కదా, అది నా ఉద్దేశం అన్నట్టు ఫస్ట్ రాసుకున్నది. ఇప్పుడు కింగ్డమ్ అనే టైటిల్ మేము ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు. కింగ్డమ్ అనే టైటిల్ Kingdom ఎందుకు బాగుంది. వేరే సినిమా మా ఇద్దరికి విపరీతమైన ఇష్టమైన టైటిల్ యుద్ధకాండ. ఓకే. సో ఐ వేరే వాంట్ టు subject యూజ్ ఇట్ కోసం ఫర్ అనుకున్నా. వేరే సబ్జెక్ట్ కన్నా వాడాలని. కింగ్డమ్ మార్చి కింగ్డమ్ అని ఎందుకు పెట్టుకున్నామంటే సార్, అంటే సినిమా స్టార్టింగ్ లో ఒక వార్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యి కొంతమంది ఒక ల్యాండ్ కోల్పోయి లేదంటే అలా ఇల్లు కోల్పోయి వేరే చోటుకి వెళ్ళిపోవడం, లాస్ట్ లో ఒక కొత్త లీడర్ని ఫైండ్ చేయడం అన్నది ఉన్నా సరే డీప్ డౌన్ నాకు మెటఫారికల్ గా కింగ్డమ్ అంటే హోమ్ అని నా ఉద్దేశం. అంటే వేర్ యూ బిలాంగ్, విచ్ ఫుల్ఫిల్స్ యూ. అంటే ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్క నుండి వెన్ యూ ఫీల్ కంప్లీట్, దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కింగ్డమ్ వాజ్ ఐడియా. స్టార్టింగ్ లో ఏమైతే లూజ్ అవుతారో ఎండింగ్ లో అది వాళ్ళకి దగ్గర అవడంతో కింగ్డమ్ అనే టైటిల్ సూట్ అవుతుంది అన్నది అంటే కొంతమంది ఇల్లు కింగ్డమ్ లో ఫీల్ అవుతారు. అది మనం ఎక్కడున్నా సరే, అంటే మనకు కావాల్సిన వాళ్ళందరూ మన దగ్గర ఉన్నప్పుడు వెన్ యూ ఫీల్ కంప్లీట్ వేర్ ఎవర్ యు ఆర్, అంటే మనం ఎక్కడున్నా సరే దట్స్ ఆర్ కింగ్డమ్ అన్న ఉద్దేశం అన్నమాట. గౌతమ్, ఇక్కడ ఇప్పుడు 3 గంటల సినిమా చూడటానికి కూడా ఆడియన్స్ ఏమీ హెజిటేట్ చేయట్లేదు, ఎందుకంటే Part 2 ఉన్నా కానీ 3 hours ఈజీగా చూస్తున్నారు. మీరు ప్రీ క్లైమాక్స్ కొద్దిగా తొందరగా క్లోజ్ చేశారనే ఒక టాక్ ఉంది. దాన్ని కొద్దిగా ఎమోషన్స్ కూడా, బ్రదర్స్ ఎమోషన్ కూడా వెళ్ళిందే బ్రదర్ని కలవటానికి, కలిసిన తర్వాత ఆ ఎమోషన్స్ని ఎక్కువ క్యారీ చేయలేదనేది ఒకటి ఉంది. ఈ రెండిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే స్క్రిప్ట్ లెవెల్లో నా ఉద్దేశం ఏంటంటే సార్, అంటే నన్ను కొంతమంది వేరే వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళిద్దరి మధ్యన ఇంకొంచెం హార్ట్ఫుల్ కాన్వర్జేషన్ ఏమైనా పెట్టుంటే బాగుండు కదా, లేదంటే కొంచెం వాళ్ళిద్దరు కూర్చొని ఏమైనా మాట్లాడుకొని, లేదంటే ఒక డేరీ మూమెంట్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఇంకా ఎంత బాగా చూపించే మూమెంట్ ఏమైనా పెడితే కంప్లీట్ ఉంది కదా అన్నది వాళ్ళ ఐడియా. కాకపోతే ఇక్కడ వదిన తోటి ఒక డైలాగ్ పెట్టారు, అత్త కట్టుకుండే చీర అనేది ఒక డైలాగ్ పెట్టారు. అక్కడ వదినే కన్విన్స్ అయిపోయింది, అంతవరకు ఓకే. ఆ బాబుతోటి కానీ ఈ బ్రదర్స్ మధ్యన కానీ ఒక సాంగ్ లేకపోతే ఒక శ్లోకమో ఏదో పెట్టి కొద్దిగా బాండేజ్, కొద్దిగా ఎమోషనల్ గా, అంటే మీరంటేనే ఎమోషనల్, ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ ఎక్కువ చేస్తే బాగుండేది అనే ఒక ఇది ఉంది నేను కదా. అంటే మీరు
చెప్పింది 100% రైట్ సార్. అంటే అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను ఆలోచించిన విధానం ఎలా ఉండిందంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ వాడికి లైఫ్ లాంగ్ ఒకటి కావాలనుకుని ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆ బాండ్ కోసం లేదంటే ఆ మనిషి కోసం మొత్తం 18 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంత దగ్గరికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఇంకొక అడుగు దూరంలో వాడికి ఏం కావాలో దొరుకుతుంది అన్నప్పుడు అది దూరం అయిపోతే ఉండే రేజ్ వేరే ఉంటుంది. లేదు ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్కి క్యారెక్టర్కి చూపిస్తే ఉండే రేజ్ దానికన్నా తక్కువ ఉంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. అంటే నేను ఏం చెప్తానంటే వాళ్ళ బ్రదర్తో ఏమైతే ఉందో వాడికి క్లోజర్ రావద్దు, వాడు మనస్ఫూర్తిగా మాట్లాడద్దు. అంటే అది మీకు శాడిజంలో కనిపించవచ్చు, కానీ అది ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి అది అందకుండా ఉండిపోతే వాడికి ఉండే కోపం ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నది నా ఉద్దేశం. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్క్ ఒక్కొక్కలా చూస్తారు కదా సార్. నాకు దానికి క్లోజర్ ఇవ్వాలని అనిపించలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ ఉందనుకోండి, వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయారు, ఎందుకు విడిపోతున్నాం, ఎందుకు మనం విడిపోవాలి అన్నది క్లియర్గా ఇద్దరు మాట్లాడేసుకొని వెళ్ళిపోతే దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియనప్పుడు, ఆ క్లోజర్ లేనప్పుడు ఉన్న ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని నా ఉద్దేశం. దానికోసమే డెలిబరేట్గా వాళ్ళిద్దరికీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాడు నిజం చెప్పలేని పరిస్థితి, సెకండ్ హాఫ్ నిజం తెలిసాక వాళ్ళిద్దరికీ కలిసి కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి. ఒక సీన్లో వీడికి ఏమైనా అవుతుందని ఆడు భయపడుతున్నాడు, ఆడికి ఏమైనా అవుతుందని ఇతను భయపడుతున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ ఎక్కడ సెటిల్ అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఆ అప్రోచ్ తీసుకోవాలి. అంటే నాకు ఒక డౌట్ ఉండింది, లైక్ అంటే ఈ మొత్తం సినిమాని స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే ద వెరీ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఆల్ ఎమోషన్స్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ద వెరీ ఫస్ట్ హాఫ్. అది వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్, లైక్ నాకు ఒక డౌట్ ఉండిపోయింది. ఏంటంటే దీస్ గైస్ ఆర్ రెఫ్యూజీస్, అక్కడికి వెళ్ళిన రెఫ్యూజీస్, అండ్ ఒక కార్టెల్ తో వీళ్ళు పని చేస్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం, అంతే తప్ప ఇది కాదు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కాల్డ్ జేపీ, రైట్, జేపీ అంటాడు రాక్షసుల మధ్యకి పంపిస్తే వాళ్ళకే రాజయ్య కూర్చున్నాడు అని. బట్ యు నెవర్ షోన్ దెమ్ యాజ్ రాక్షసుల్లా ఎక్కడ చూపించలేదు. దివిలో ఉన్న మనుషులు సార్. అది ఏంటంటే అది ఒక చిన్న పోయిటిక్ రిఫరెన్స్ సార్. శ్రీలంక అనేది ల్యాండ్ ఆఫ్ అసురాస్ అని అంటాం కదా. సో ఆ ప్లేస్కి వచ్చిన ప్రతి వాడు మారిపోతాడు, అలా మారిపోయిన మనుషుల్లో వాళ్ళందరికీ రాజే కూర్చున్నాడు అన్నది డైలాగ్ పరంగా నాకు అనిపించిన పోయిటిక్ రిఫరెన్స్ అంతే, అంతేగాని లిటరల్ గా రాక్షసులు అన్నది కాదు. అంటే ఇప్పుడు ఒక హోస్టైల్ సిచ్యువేషన్, అంటే ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 100% హ్యూమన్ ఉండలేము. అంటే మన ప్రాణాలు కాపాడుకోవడానికో లేదంటే డబ్బు సంపాదించడానికో రకరకాల మనుషులు ఉన్నారు కదా. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్లో శ్రీలంక అనే ప్లేస్, అంటే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ వరల్డ్ లాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళందరికీ లీడర్ అయి కూర్చున్నాడని చెప్పడం నా ఉద్దేశం సార్. అంటే లిటరల్గా వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది చెప్పడం కాదు. ఓకే, కానీ యాక్చువల్గా 1991 అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా ఇక్కడ ఉంది మన దగ్గర. అది యాక్చువల్లీ 1991 అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లోకి ఎప్పుడు వెళ్ళాలని ఉద్దేశం లేదు. అప్పుడు అక్కడ సివిల్ వార్ నడుస్తుంది. అంటే వీడు సూర్య అనే క్యారెక్టర్ వెళ్ళే ప్లేస్ అదంతా ఒక అంటే స్క్రీన్ ప్లేలో ఇప్పుడు ఒక ప్రొటాగనిస్ట్కి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్కి ఎప్పటి నుంచో ఒక అన్ఫుల్ఫిల్లింగ్ డిజైర్ ఉండాలి, ఆ కోరిక ఎన్నో ఏళ్ళ నుంచి ఉండాలి, అది ఎట్లా పూర్తి చేసుకోవాలో తెలియదు. అప్పుడు వాడికి ఒక అవకాశం రావాలి. అవకాశం వచ్చినాక చిన్న హెసిటేషన్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్లీ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని ఎట్లయినా ఈ పని చేస్తానని చెప్పి ముందుకు వెళ్ళడం అన్నది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో స్క్రీన్ ప్లే పరంగా నేను నేర్చుకున్నది. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆ కొత్త ప్రపంచం ఎట్లా ఉండాలంటే అప్పుడు దాకా ఇది పరిచయం లేని ప్రపంచం అయి ఉండాలి. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ కండిషన్స్ కానీ అన్ని కొత్తగా అనిపించాలి, చాలా డేంజరస్గా అనిపించాలి. అది ఇప్పుడు యాక్షన్ జోనర్కి అయితే అది, లేదంటే ఇప్పుడు లవ్ స్టోరీకి అయితే వేరే రకంగా. సో అదొక వార్ జరుగుతున్న, సివిల్ వార్ జరుగుతున్న ప్లేస్లోకి, ఒక డేంజరస్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ అన్నను వెనక్కి తెచ్చుకోవడం అన్నది ఇతని జర్నీ స్టార్ట్ అయితే బాగుంటుంది అన్నది ఐడియా. అంటే ఫ్యామిలీని కాపాడుకోలేని వాడు తెగని ఎలా కాపాడుతాడనే పాయింట్ రేజ్ అవడానికి ఆస్కారం ఉంది కదా. అంటే ఒక కథ, అంటే ఒక కథ ఎప్పుడు ఏంటంటే మెయిన్ హీరోకి ఒక గోల్తో స్టార్ట్ అవుతుంది సార్. ఆ గోల్తో స్టార్ట్ అయినప్పుడు అది అతను డ్రైవ్ చేస్తుంది ముందుకి. అంటే ఏ ప్లేస్కి వెళ్ళి ఒక మనిషికి క్రికెట్ ఆడాలనిపించవచ్చు, లేదంటే ఒక
ఓడిస్తే ఒక అమ్మాయిని ఇష్టపడాలనిపించవచ్చు, లేదంటే వాళ్ళ అన్నని వెనక్కి తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఏదైనా అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఏమైతే సెకండ్ హాఫ్లో ఆ మిడ్ పాయింట్ ఉందో, దేనికోసం అయితే వచ్చాడో కంప్లీట్గా అతను వచ్చింది కొలాప్స్ అయిపోవడము, మిస్ అయిపోవడము, అది పాయింట్ ఆఫ్ ఆల్ ఈస్ లాస్ట్ అంటారు మూమెంట్. ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే చూసే ఆడియన్స్ కూడా ఇది దేనికోసం అయితే ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాడో అదే కోల్పోయాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అనిపించాలి. అక్కడ దాకా ప్రతి క్యారెక్టర్ కూడా మనలో ఒకడే. హీరో ఎప్పటి నుంచి రైజ్ స్టార్ట్ అవుతాడంటే ఆ పాయింట్ నుంచి రైజ్ అవడం స్టార్ట్ అవుతాడు. అన్నీ కోల్పోయిన వాడికి ఇప్పుడు ఏం చేస్తాడనే అయోమయంలో ఉన్నప్పుడు అతనికి ఏర్పడే కొత్త గోల్ ఏమైతే ఉందో ఆ గోల్ కోసం స్ట్రైవ్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ తీసుకెళ్ళడం అన్నది నాకు తెలిసిన కదా. అంటే అంతకు ముందు దాకా వాళ్ళ అన్న ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా నీతో వస్తా అంటే, నువ్వు వెళ్ళిపోతే మరి అమ్మని ఎవరు చూసుకుంటారా అంటే, వాళ్ళ అన్న బాధ్యత అక్కడ తీసుకున్నారు. క్లైమాక్స్లో మళ్ళీ వాళ్ళ అన్న బాధ్యత ఇతను తీసుకోవాలన్నది నా ఐడియా. అంటే ఇంటకట్టేసి మళ్ళీ ఆ డైలాగ్ రిపీట్ చేసి చూపించడం, అదే ఇందాక ఆయన చెప్తున్నారు కదా, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేసి ఇన్ఫరెన్సెస్ వదిలేస్తే బాగుంటుందేమో అన్నది నా ఐడియా. అంటే కొన్ని ఇట్లాంటి పాయింట్స్ కొన్ని సినిమాలో చాలా అన్సెట్ థింగ్స్ జనాల ఇంటర్ప్రిటేషన్కి వదిలితే వాళ్ళ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందేమో అన్నది నేను అనుకుంటున్నాను. అలాగే హీరోయిన్ బాండింగ్ అనేది క్లియర్గా హైలైట్ కాలేదేమో అనిపించింది. అంటే అది ఎలా అంటే సార్, ఇప్పుడు ఇంతమంది మేల్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, దాంట్లో ఒక అమ్మాయిని కూడా నేను ఎట్లా చూసానంటే, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏమేమైతే కీ సీన్స్ ఉన్నాయో, ఇదని ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత ఇంటర్వెల్ పార్ట్లో కానీ, ఆ తర్వాత మ్యాసకర్ జరుగుతున్నప్పుడు కీ సీన్స్లో అమ్మాయి ఉంటుంది. నేను అమ్మాయిని ఎప్పుడూ ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ లాగే చూశాను, ట్రీట్ చేయడం కూడా అలాగే జరిగింది. కానీ అమ్మాయి ఒక్కతే ఉండడం వల్ల హీరోయిన్ కాబట్టి ప్రాబ్లీ కొంచెం ఒక ఎజంప్షన్ ఉంటుంది, అంటే హీరోయిన్ కదా లవ్ ట్రాక్ ఉండాలేమో అన్న ఎజంప్షన్ ఉంటుంది. కానీ నేను అలా చూడలేదు. అంటే దాంట్లో కూడా ప్రియమైన సాంగ్ ఒకటి ఉంది కదా, అది బయటకు వచ్చింది కానీ మీరు సినిమాలో తీసేశారు. అవును సార్, అది అది లెంత్ ఎక్కువైతుందని తీసుకున్నారా, లేదంటే ఆ సీక్వెన్స్ కి సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనేది తీసేశారు? లేదు సార్, అది ఎడిట్లో పెట్టి చూసుకున్నాము. ఎడిట్లో పెట్టి చూసుకున్నాక అంటే ఇంత సీరియస్, అంటే స్క్రిప్ట్ చదివినప్పుడు, అంటే స్క్రిప్ట్ రాసినప్పుడు అది వీడియో, అంటే మేము సినిమా చూసుకున్నప్పుడు అది ఎవాల్వ్ అవుతుంది కదా సార్. అంటే మేము రాసుకున్న దానికన్నా ఇంప్రూవైజ్ అవ్వాలనే చేస్తాము, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా. సో విజువల్గా మేము స్క్రిప్ట్ లెవెల్లో సాంగ్ ఉన్నా సరే పర్లేదు అనిపించిన సిచ్యువేషన్, విజువల్గా చూసుకున్నప్పుడు స్టోరీ టెంపోకి ఫ్లోకి అంటే మేము చేసుకున్న ఎడిట్ చేంజెస్ తర్వాత అది అడ్డవుతుందేమో అన్నట్టు అనిపించింది. తర్వాత అందరం కలిసి మాట్లాడుకుని మ్యూచువల్గా అది వద్దేమో అని. అందుకే అంటే పాట నా మొత్తాన్ని సాంగ్ ముందు చూపించేశారు. అయితే అలాగా సినిమాలు పెట్టే అవకాశం ఉండదని, జనరల్ గా ఏంటంటే లిరికల్ వీడియోస్ వదులుతారు, లేకపోతే ఒక గ్లింప్స్ వదులుతారు సాంగ్. మీరు రిలీజ్ చేయడం టోటల్ కంప్లీట్ సాంగ్ రిలీజ్ చేసేసారు. అవునండి, అంటే సాంగ్ ఉందనుకొని వచ్చే ఆడియన్ కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటది కదా, అదేమన్నా మళ్ళీ కరెక్టే సార్. అంటే చేయటం కానీ అలాంటిది ఏమన్నా ఆలోచన చేశారా? మీ వరకు వచ్చింది అసలు ఆ పాయింట్? లేదు సార్, డెఫినెట్ గా వచ్చింది. ఇప్పుడు సాంగ్ ఉన్నది లేనందుకు చాలా మంది పెడితే బాగుండు కదా అని, లేదంటే ఉంటే మాకు ఆ పాట చాలా ఇష్టం అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అది ఏమైతే సాంగ్ పెట్టాక అసలు ఎందుకు పెట్టారు అన్నది ఇంకొక డెఫినెట్ గా వస్తుంది, ఎందుకంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దట్ సాంగ్. ఎక్కడి నుంచి చూసుకున్నా ఎక్కడ ఇరికించడానికి కూడా దేర్ ఇస్ నో స్కోప్. రెండు కరెక్టే, కానీ ఆ సిచ్యువేషన్ మాకు రాయడంలో గౌతమ్ క్రేజీ డీటెయిల్ తో రాశాడు అనమాట. దేర్ ఆర్ అ బంచ్ ఆఫ్ అదర్ సీన్స్ దట్ డిడ్ంట్ మేక్ ద ఎడిట్. ఒక కార్నివల్ ఫైట్ ఉంటుంది, జాతర ఫైట్ అంటుండ్రు, వి కాల్ ఇట్ ద కార్నివల్ ఫైట్. టీజర్ లో ట్రైలర్ లో ఆ షార్ట్స్ వాడినాము. ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి అనమాట. ఇట్స్ ఇన్ హిస్ జర్నీ. ఒక ఇంటర్వెల్ పాయింట్కి మనోడు స్పై అని రివీల్ అయిన తర్వాత స్టోరీ వెరీ క్విక్లీ కంక్లూజన్ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సూరి, హౌ హీ ఇన్ఫిల్ట్రేట్స్ ద కార్టెల్, క్రేజీ బ్యూటిఫుల్ డీటెయిల్తో రాసిండు. బట్ when we saw the edit, we felt like even though all those scenes are individually nice, first half is becoming super heavy
అండ్ ఇవన్నీ కమ్యూనికేట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్నివల్ ఫైట్ ఎందుకు ఉంటుందంటే వాడు ఆ జైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోకి వెళ్ళాలి. ఆ జైల్లోకి వెళ్ళాలంటే గౌతమ్ ఐడియా ఏముండే అంటే ఆ జైలున్న జ్యూరిస్డిక్షన్లో వీడేదో గొడవ పెట్టుకొని ఎంతైనా కేయాస్ క్రియేట్ చేసి జైలుకి వెళ్ళే అంత సిచ్యువేషన్కి తీసుకెళ్ళి వెళ్ళాలని. సో ఆ జాతర ఫైట్ చేసి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళనే కొట్టి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. సో ఈ రోడ్ విత్ దట్ డీటెయిల్. ఈవెన్ ఫర్ హిమ్ టు గో ఇన్ టు ద గ్యాంగ్, he wrote a detail where the whole Divi people test this guy. వీడు సడన్గా వచ్చిండు జైల్లో, సడన్గా కలిసిండు కదా, అసలు వీడు ఎవడు, సడన్గా ఎట్లొస్తాడు, శివ వాళ్ళ తమ్ముడు ఏదో ఉంది వాళ్ళకి. దివిలో బయట వాళ్ళకి స్పేసే లేదు, ఫస్ట్ టైం ఒకరిని లోపలికి రానిస్తున్నారు. రానిచ్చే ముందు ఎంత ఆలోచిస్తారు. సో ఈ రోట్ వన్ క్రేజీ సీన్ వేర్ దే పుట్ దిస్ గై త్రూ అన్ ఇంటరాగేషన్. వీ డోంట్ నో who is doing it, what is doing it. వీడు ఆ ఇంటరాగేషన్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే శివ వచ్చి చెప్తాడు, నేను చెప్పినా మా తమ్ముడు తీసుకురండి అని. బట్ వి ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఎట్లయినా జేపీ మీ అన్న జైలు ఉన్నాడు, ఏదైనా తగలబెట్టి మీ అన్నని కలువు అని జేపీ ఒకటి చెప్పినప్పుడు ఇన్ని ఒక కార్నివల్ ఫైట్ పెట్టి మళ్ళీ జైల్లోకి వెళ్ళి ఇంకో ఫైట్ పెట్టి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఇస్ బికమింగ్ into 2 hours plus, and we felt like it's communicating and you all loved the first half. Yeah. So all these things were edit decisions which made the film you have to stick to when points are getting communicated inkenduku inka detailed ani, which are beautiful details when you read a script and listen to a script on an idea level, but sometimes on an edit decision and they don't change peddadani cinema. పీపుల్ ఆ షార్ట్ చూసాను కాబట్టి ఇవి ఎక్కడ పోయినాయి అన్నట్టు ఉంటాయి కానీ, బట్ నోబడీ నోటిస్డ్ దట్ ఫస్ట్ హాఫ్ లో ఏదో మిస్సింగ్ ఉంది అన్నట్టు ఏం అనిపించదు. ఎవ్రీథింగ్ దట్ వి రిమూవ్డ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి తొందరగా అయిపోయింది అనే ఒక చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనేది అది మీ ఇద్దరికి నోటీస్ కి వచ్చినప్పుడు మీరేమన్నా దాన్ని ఇంకా ఇది ఉంటే పెట్టుంటే బాగుండేదని ఏమన్నా వచ్చిందా? ఎప్పుడన్నా అరే రెండో పార్ట్ కూడా ఇందులోనే కలిపి చేసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? చాలా మంది ఆడియన్స్ లో ఆ ఫీలింగ్ ఉంది, మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఆ ఫీలింగ్? అది అనడం ఈజీ కానీ గౌతమ్ ఎన్ని లేయర్స్, వై హీ టుక్ ద డెసిషన్ టు డూ ఇట్ ఇన్ 2 parts ఇస్ వీఆర్ డీలింగ్ విత్, నేను ఇంటర్వ్యూలో ఇట్స్ అ వెరీ మల్టీ లేయర్డ్ స్టోరీ. ఈజ్ నాట్ టెలింగ్ అ సింపుల్ స్టోరీ ఆఫ్ అ బ్రదర్ ఇమోషన్ రివెంజ్ కాదు. ఈజ్ టాకింగ్ అబౌట్ ఒక బాయ్ ఇన్ సర్చ్ ఫర్ హిస్ బ్రదర్, ది ప్రాసెస్లో హీ ఫైండ్స్ హిస్ డెస్టినీ, అదొక లేయర్. ఒక ట్రైబ్ హూ రీలొకేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ టు కోస్ట్ ఆఫ్ శ్రీలంక వెయిటింగ్ ఫర్ దేర్ లీడర్ టు కమ్ బ్యాక్ సో దట్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ ల్యాండ్. ఈస్ టాకింగ్ అబౌట్ అ లేయర్ ఆఫ్ అ రా ఏజెంట్ హూ ఇస్ యూజింగ్ పీపుల్, జనాలని ఆయన పేట్రియాటిక్ ఫీలింగ్ గురించి ఏదో ప్రామిస్ చేసి, నాకు మా అన్నని పేపర్లు ఇచ్చి మా అన్నని తీసుకురావడం నాకు ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఆ రా ఏజెంట్కి ఏంది, వాడికి నా నీడ్స్ ఇంపార్టెంట్ కాదు, ఆర్మ్స్ స్మగ్లింగ్ ఇట్లాంటివి అయ్యి నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లము. ఒక్క షిప్మెంట్లు 2 షిప్మెంట్లు పట్టుకుంటే ఏం పీకేది లేదు, మొత్తం రూట్స్ నుంచి లేపేయాలి. ఆ ప్రాసెస్లో కొంతమంది చనిపోయినా పర్లే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవర్ ఓన్ పీపుల్, కొంతమంది జనాలు పోయినా పర్లే కానీ ఈ రూట్స్తో ఎత్తేయాలని. ఇప్పుడు నాకు అది తెలిసినప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతా. సో వీఆర్ డీలింగ్ విత్ సో మెనీ లేయర్స్ దట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వన్, ఇట్స్ ఇంపాసిబుల్ టు పుట్ ఇట్ ఇన్ వన్ ఫిలిం. సో 2 parts ఇంత ఎపిక్గా రాసిన స్టోరీలు 100% ఈ ఫీలింగ్ వస్తుంటుంది, అరే ఈ థ్రెడ్ పూర్తిగా రాలేదు కదా, అమ్మాయి ఇక్కడ ఎందుకుంది, బికాస్ అమ్మాయి హ్యాస్ అ బిగ్గర్ రోల్ టు ప్లే యాజ్ ద స్టోరీ ప్రోగ్రెసెస్. హౌ సూరి రియాక్ట్స్ టు ద రా ఏజెంట్ వన్స్ ఐ గెట్ టు నో దట్ ఈడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని తెలిసినప్పుడు వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఈ ప్రజల్ని తీసుకెళ్ళి వాళ్ళ ల్యాండ్కి చేర్చే బాధ్యత తీసుకున్నప్పుడు ఎట్లా చేస్తాడు. ఈ అంతటి ప్రాసెస్లో వీడు అండర్ కవర్ స్పై అని ఈ దివి వాళ్ళకి తెలిసిన, ఎవడో అండర్ కవర్ వాళ్ళనే అంతమంది చనిపోయినారు కదా, వాళ్ళ అన్న కూడా అందుకే చనిపోయింది కదా. ఈ ప్రాసెస్లో
దివి వాళ్ళకైనా కార్టెల్ ఎవరికైనా వీడే ఏజెంట్ అని తెలిసినప్పుడు అది ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. సో ఈస్ రిటర్న్ ఇన్ సమ్ క్రేజీ, దట్స్ వై ఇన్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాజ్ లైక్ ఇట్స్ లైక్ అ నావెల్ బై గౌతమ్ తిన్నూరి దట్ వీఆర్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ ఆన్ టు స్క్రీన్. మీరు అన్నట్టు ఎన్నో లేయర్స్ ఉన్నాయి. యా గౌతమ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ టచ్ చేశాడు. Yeah. బట్ ఒక్కో లేయర్ ఒక్కొక్క సినిమాని గుర్తు చేస్తూ వస్తుందని ఇందాక రాంబాబు గారు కూడా అన్నారు. యా సో అది మీ దృష్టికి వచ్చిందా? లేదు, ఈ మధ్య ఏవో కొన్ని చెప్తుండే, కొందరు చెప్తుండే రెట్రో అన్నారు. రెట్రో అనగానే మిగతా వాళ్ళు ఏ రెట్రో కాదన్నారు. రెట్రో కేవలం యుగానికొక్కడు ఆ. చాలా అంటే హిట్ సినిమాలు అట్లా. పేర్లు గౌతమ్ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఛత్రపతి గుర్తు రాలేదా మీకు? దే స్మాల్ ఎలిమెంట్స్, కానీ ఏ సినిమాలైనా ఏవైనా ఉండయి. ఏ లవ్ స్టోరీ తీసుకున్నా, ఇప్పుడు నేను రివెంజ్ స్టోరీ చేసిన అనుకో, 100 రివెంజ్ స్టోరీలు ఉంటాయి. బ్రదర్ కో గర్ల్ ఫ్రెండ్ కో చేసినవి. ప్రొటెక్టింగ్ ద పీపుల్ డెస్టినీ ఫిల్మ్లు ఉన్నా 100 డెస్టినీ ఫిల్మ్లు ఉంటాయి. ఇట్ ఈస్ హౌ హీ బ్రాట్ సో మెనీ ఆఫ్ దీస్ లేయర్స్. ఇప్పుడు గౌతమ్ రాసిన సీన్లు మనం ఎక్కడ చూసిండాం కదా, హౌ హీ వాట్ ఈస్ ద బ్రదర్ స్టోరీ, హౌ ద బ్రదర్స్ మీట్, హౌ దే ఫైండ్ అవుట్. శివాకి ఈయన కాప్ అని తెలిసే మూమెంట్ ఇంటర్వెల్ దగ్గర, హౌ హీ డిజైన్డ్ ఇట్, దట్ is his take, that is his originality. But there will be always, in any film that you take, there will be moments from which you feel like we've seen here, we've seen there. You won't believe there are some scripts I have heard from 2 different directors which are 70% the same, which are scary. And Gautam అందుకే నువ్వు 2 సంవత్సరాలు దియకు సినిమా 100% ఇంకెవరో సేమ్ నీలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను కొన్ని స్క్రిప్ట్లు వింటా, అరే ఆయన చెప్పింది కూడా ఇట్లనే, ఒక 60% సేమ్ ఉంటుంది. 2 people సిట్టింగ్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీయే ఇంత అలైక్గా ఆలోచిస్తుంటే హిందీలో ఎవడన్నా తీస్తాడు, తమిళ్ ఎవరైనా తీస్తారు. పీపుల్ సో మెనీ టైమ్స్ పీపుల్ థింక్ వెరీ అలైక్ ఆల్సో. వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఏ రిలేషన్ లేదు, ఏ టీంలు మ్యాచ్ అవుతలేవు, కానీ ఇన్నా. So there was one script of his also that I heard like that, which was very similar to another film which was being made. So I've seen this happen multiple times. They haven't even come on screen. So that's why I keep telling my directors, quickly shoot before it comes. Otherwise, మళ్ళీ ఇట్లాంటి క్వశ్చన్ లకు ఆన్సర్ చెప్తూ ఉండాలి, నేను చెప్తూ ఉండాలి. విజయ్, ఇప్పుడు సూపర్ హైవే లొకేషన్స్ Yeah. బ్యూటీ ఐ క్యాచింగ్ ఉన్నాయి. విజయ్, చాలా ఇప్పుడు చెప్పండి. ఏదన్నా స్టోరీ చెప్తే, ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పాడు, అది బాగాలేదు. ఒకప్పుడు సినిమా వస్తే చాలా నాయన అనుకునే స్టేజ్ నుంచి అవును. ఇప్పుడు అది అపోజ్ చేసే, అంటే ఇది ఇలా ఉంది, దీనివల్ల నేను ఈ సినిమా చేయలేకపోయాను అనే స్టేజ్కి కాన్ఫిడెంట్ వచ్చారనుకుంటున్నారా? ఇప్పుడు స్టోరీ బాగుందా బాగాలేదా అని నేను అట్లా డెసిషన్ తీసుకోలేను. నాకు నచ్చిందా లేదా అని నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను నో చెప్పిన స్టోరీలు వెళ్ళి హిట్లు అవ్వచ్చు, నో చెప్పిన స్టోరీలు వర్క్ కాకపోవచ్చు. సో నేను ఎప్పుడు ఈ స్టోరీ బాగాలేదని ఎవరికి చెప్పను, ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళ విజన్ ఏంటో తెలియదు, వాళ్ళు వెళ్ళి ఎలా తీస్తారో తెలియదు, ఎంత మారుతుందో. నాకు చెప్పినప్పటి నుంచి మీరు షూట్కి తీసుకెళ్లే వరకు ఎంత మారుతుందో అవన్నీ తెలియదు. సో నాకు నచ్చిందా లేదా నేను హ్యాపీగా చెప్పేస్తా దట్ దిస్ వర్క్డ్ ఫర్ మీ, ఇది వర్క్ కాలేదు, ఆర్ ఈ స్పేస్లో చేయాలనుకుంటలేను, ఎందుకంటే నా ప్రీవియస్ సినిమా వెరీ సిమిలర్ స్పేస్లో ఉంది, యూ డోంట్ వాంట్ టు డూ వెరీ సిమిలర్ స్టఫ్. ఇది నేను చెప్తా. నచ్చిన స్టోరీల్లో నాకు ఏమని అనిపిస్తే నేను కమ్యూనికేట్ చేస్తా, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు ద డైరెక్టర్స్. పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఇద్దరి మధ్య వన్స్ స్టోరీ మీద జీరో అయిపోయిన తర్వాత డూ యూ గైస్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ వైల్ షూటింగ్ అండ్ ఆఫ్టర్ షూటింగ్ ఆల్సో? We have lots of discussions, of course, while once he told me the story, it took 1.5 months to go and write like a full script. A script vachinappudu, then we sit, he does a reading with me. When we do the reading, we have discussions. Then sometimes నేను చెప్పింది ఎందుకు ఈ ఆర్క్లో వెళ్ళాలని ఆయన చెప్తాడు, నాకేమనిపిస్తుందో చెప్తే అవి మళ్ళీ వెళ్ళి రీవర్క్ చేస్తారు. సో ఇట్స్ లైక్ వన్
it's a to and fro process for a while of discussing, but finally it goes to his vision. Finally, if he's sure about something, నా డౌట్లన్నీ 100 సార్లు ఎక్స్ప్రెస్ చేస్తా. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత గౌతమ్ నాకు ఇది ఐఎమ్ షూర్ అంటే ఐ ట్రస్ట్, I back him because I want to work with him. Right. So that is the kind of, you have something to say? క్రియేటర్స్ ఉన్నారు. లేదండి, డిస్కషన్ అయితే 100% జరుగుతుంది. విజయ్కి ఏంటంటే ఏ సీన్ అయినా ఈవెన్ డైలాగ్ ఆయన థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ క్యారెక్టర్ వేర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అది ఇట్ షుడ్ బి ఎక్స్ప్లోజివ్. అంటే ఇప్పుడు ఆయన చేసే పని కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ సీన్ కానీ ఏదైనా 100% అంటే ఫుల్ బ్లోన్ వెళ్ళిపోవాలన్నది ఆయనకు ఉంటుంది. అండ్ అదర్ హ్యాండ్ నాదేంటంటే హోల్డ్ చేసి కరెక్ట్ టైంలో రిలీజ్ చేయాలన్నది. సో మా ఇద్దరికి అది రెండు కాంట్రాస్టింగ్ పర్స్పెక్టివ్స్ అన్నమాట. అయితే కొన్ని సీన్స్లో హ్యాస్ దిస్ అమేజింగ్ ఇన్పుట్స్. అంటే విజువల్గా మేము షూట్ చేసినప్పుడు కూడా కొన్ని ఇప్పుడు మీకు జైల్ సీక్వెన్స్లో ఇట్లా చెయ్యి ఇలా పైగా అంటారు, యాక్చువల్ ఆయన ఇన్పుట్ అది అట్లా చేద్దామన్నది. సో అది కాకుండా వేరే ఇప్పుడు జేపీతో ఉన్న సీన్లో కొంచెం వేరేగా వెళ్తే బాగుంటుందేమో, అంటే అతను పర్సనల్గా ఇతను కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడితే బాగుంటుందేమో అన్నది కూడా ఈజ్ ఐడియా. అంటే స్మాల్ థింగ్స్. సో మా ఇద్దరికి ద డిస్కషన్ ఇస్ ఆల్వేస్ దేర్. నాకు మోస్ట్ భయం వేసే మాట ఏంటంటే ఆయన చెప్పేది, నేనైతే ఇలా అనుకుంటున్నా, నీ ఇష్టం, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్నప్పుడు భయం వేసుకుంటున్నాను. అంటే అమ్మో ఏమైనా తప్పు చేస్తున్నామా చిన్న ఆలోచన ఉంటుంది. బట్ యా ఫైనల్లీ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో అలా తను చెప్పిన కాదని చేసిన ఏమైనా ఉన్నాయా సీన్స్? చాలా ఉన్నాయి సార్. క్రియేటర్స్ కొంత ఫిక్స్ అయిపోయి ఉంటారు. అవునండి, ఇటువంటి చెప్పింది కూడా వినరు. యాక్చువల్ ఇప్పుడు ఈ బ్యానర్ లో వంశీతో పాటు సినిబాబు గారు ఉన్నారు, త్రివిక్రమ్ కూడా పార్ట్నర్ గా ఉన్నారు కదా. వాళ్ళ సెకండ్ హాఫ్ మీద ఇన్ని ఒపీనియన్స్ వచ్చినాయి, చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్. వాళ్ళ మీద డిస్కస్ చేశారా ఏంటి ఇట్లా ఉంది ముందు సినిమా రిలీజ్ ముందు? లేదండి, సినిమా ప్రతి స్టేజ్ లో ప్రతి ప్రాసెస్ లో అందరం కలిపి డిస్కషన్ చేసింది ఉంది, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నది ఉంది. చాలా మంది ఇప్పుడు మీరు రివ్యూస్ చదివి ఉంటారు, డిస్కస్ చేస్తారు, సెకండ్ హాఫ్ లో తక్కువైంది, సాంగ్ లేదు అంటే మన తెలుగు సినిమా అనేసరికి పాటలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కొంచెం మారింది, జనరేషన్ కూడా చూస్తున్నారు డిఫరెంట్ గా, సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అసలు కొత్త కాన్సెప్ట్ సినిమాలు కూడా చూసేస్తున్నారు. అలాంటి ఒక పెద్ద హీరో, స్టార్ డమ్ ఉన్న హీరో తోటి మనం డీల్ చేసే టైంలో సెకండ్ హాఫ్ లో ఎక్కడన్నా కొంచెం మాకు అనిపిస్తుంది అని వీళ్ళు ఎవరైనా డిస్కస్ చేశారని అంటే దాన్ని కూడా మీ ఫస్ట్ హాఫ్ కానీ స్టోరీ నేను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి మాకెప్పుడు అది కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్, ఎడిటర్తో అయినా ప్రొడ్యూసర్తో అయినా యాక్టర్తో అయినా. ఎందుకంటే నేను ఇండివిజువల్గా నేను ఒక్కడనే ఏమి చేయలేను కదా, అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది కదా. అంటే నేను జస్ట్ 3 మూవీస్ చేస్తున్నా, అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన ఉన్న ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే కథ పరంగా ఇది కరెక్ట్ అని నేను కాన్ఫిడెంట్గా నమ్మగలను, కానీ ఇది థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది నేను డెఫినెట్లీ నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటా. గౌతమ్ ఇప్పుడు ఇదే దాంట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక షాడో పెట్టో ఒక వాయిస్ పెట్టో నెక్స్ట్ లీడ్ కొద్దిగా ఇదిగా ఇస్తే బాగుండేది అనేది ఎవరైనా సజెస్ట్ చేశారా మీరు అంటే ప్రొడ్యూసర్స్ కానీ విజయ్ కానీ? షాడో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ విలన్ బ్రదర్ వస్తాడు కదా, అది ఎవరన్నా ఒక క్యారెక్టర్ని పెట్టమో అట్లా ఏదన్నా లీడ్ నెక్స్ట్ పార్ట్ 2 కి లీడ్ నెరేషన్ లాగా ఏదన్నా చేస్తే బాగుండేది అనిపించిందా? కానీ లాస్ట్ 2 minutes నరేషన్ ఏదైతే ఉందో వాయిస్ ఓవర్ ఇస్ లైక్ అ లీడ్ టు పార్ట్ 2 ఓన్లీ కదా. పార్ట్ 2 కానీ ఎవరైనా ఒక క్యారెక్టర్ తోటి ఒక ఫేస్ చూపించి ఫేస్ కూడా అక్కర్లేదు, అంటే దానికి ఫేస్ కూడా అక్కర్లేదు చూపించడం, వాయిస్ ఓవర్ బలమైన వాయిస్ ఓవర్ తోటి షాడో రూపంలో చూపించినా గానీ అది పార్ట్ 2 కి కొద్దిగా దీంట్లో కొద్దిగా ఎమోషన్ క్యారీ అయ్యేదని హీరో వాయిస్ ఓవర్. ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్టింగ్ లో అనుకున్నాం సార్, ఎవరిదైనా ఒక పెద్ద హీరో వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందేమో, క్రెడిబుల్ వాయిస్ ఓవర్ అని, క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా సార్, అంటే ఎవరైనా ఒక పెద్ద హీరో చెప్పినప్పుడు. కాకపోతే
అక్కడ దాకా వచ్చాక కథలో సడన్ గా పెద్ద హీరో వాయిస్ వచ్చినప్పటికీ కథలోంచి బయటకు వెళ్ళిపోతారేమో అని భయం వేసింది. అందుకనే వాట్ విల్ బి ఇన్ సెకండ్ పార్ట్ అనేది ఒక సింపుల్ గా చెప్పుకుంటే బాగుండేది అనేది తన అంటే కథలోంచి బయటకు వెళ్ళిపోతారు. ట్రైలర్ మీరు రిలీజ్ చేసిన తారక్ గారు వాయిస్ తో టీజర్ teaser. అప్పుడే దాని కలర్ మారిపోయింది. అవునండి. అంటే సెకండ్ పార్ట్ కూడా అలాంటి లీడ్ ఉండేది అనేది ఆయన ఉద్దేశం నాకు అర్థం. ఆహా. Second part is- వాళ్ళని ఈ ఎవరైతే దేవి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ తాలూకా సొంత గూటికి చేర్చడం అనేటువంటిది కాదు, అతన్ని అది కాదు. అయితే అది కాదు అది కాదు కదా. అది కాదు కదా ఇక్కడ. ఈయన కింగ్డమ్ King- బిఫోర్ kingdom. ఇప్పుడు See, ఇందులో అంటే కూడా ఇందాక first మీరు part. రాంబాబు వాళ్ళు అన్నట్టు ఈ సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనేటువంటిది చాలా మంది ఫీలింగ్, అందులో నేను కూడా. నేనేమనుకుంటున్నానంటే ఇంకా అదేదో కంటైనర్ HK 123 ఏదో చెప్పారు కంటైనర్, ఆ కంటైనర్ లోని మొత్తం గన్స్ అవి అన్ని కూడా ఇతను హ్యాండ్ ఓవర్ చేసేసుకొని ఇతని కింగ్డమ్ స్థాపించుకోవడం టైప్ లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. సో అలాంటి ఇది కూడా ఏమైనా ఉండిందా? అంటే అప్పుడు సెకండ్ పార్ట్ అవసరం ఉండదు కదా. లేదు సార్, అంటే ఇప్పుడు మనం ఏ సినిమా చూసినా సరే ఇది ఇట్లా ఉంటే బాగుండు, ఇది ఇట్లా ఉంటే బాగుండు అనే ఆలోచన 100% ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా సరే ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇది నేను ఇలా చూపిద్దాం అనుకున్నా ఎండింగ్ అంతే. గౌతమ్, sir. ఇప్పుడు ఇందులో మీరు చాలా లేయర్స్ చూపించారు. అవునండి. పునర్జన్మ చూపించారు, బ్రదర్స్ ఎమోషన్ చూపించారు, ఆ. ఒక కింగ్డమ్ చూపించారు, ఆ. ఒక గోల్డ్ డ్రగ్స్ మాఫియా చూపించారు, అన్ని చూపించారు. ఇవన్నీ ఏదైనా వెబ్ సిరీస్ తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సార్ లేదు సార్, అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ రోజు చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, అందరూ చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటారేమో మల్టిపుల్ దాంట్లో, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో ఒక 5 minutes ఒక ఎపిసోడ్ చూసారు, ఒక ఎపిలోగ్ లాంటి ఒక ఎపిసోడ్ చూసారు. అదొక చిన్న షార్ట్ స్టోరీ లాంటిది. అంటే ఒక శ్రీకాకుళం లాంటి ప్లేస్ లో ఒక జరిగిన సంఘటన బై ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎండ్ అయినప్పటికీ ఒక లీడర్ వాళ్ళ ప్రజలను కాపాడి వాట్ ఎవర్ హ్యాపెన్, అక్కడి నుంచి టైటిల్స్. ఈ 5 minutes ఎపిసోడ్ ఏమైతే ఉందో ఇది నెక్స్ట్ 2.5 hours ఇట్ షుడ్ బి ద సేమ్ ఎపిసోడ్. ఓకే, సేమ్ ఇప్పుడు మీరు 5 minutes ఏమైతే చూసారో అవే బీట్స్ తో నెక్స్ట్ 2.5 hours కథ ఉండాలన్నది ఐడియా. ఒక కమ్యూనిటీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని అప్రెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గోల్డ్ కోసం వచ్చారు. మీరు సినిమాలో చూసినట్టయితే అది కూడా గోల్డ్ కోసమే. నా ఉద్దేశం ఏంటంటే గోల్డ్ అనేది హ్యూమన్ గ్రీడ్ కి మెటఫర్ అన్నది. సో వీళ్ళని అప్రెస్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసిన ఒక లీడర్, అతను ఏం చెప్పాడంటే ఈ భూమి పోయినా పర్లేదు, మన వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలని ఫైట్ చేసిన ఒక లీడర్, వేరే డిఫరెంట్ కాజ్ కోసం. అతను ఒక రకంగా వాళ్ళందరికీ గొప్పడాడు. ఈ సినిమా ఎండ్ అయినప్పటికీ వచ్చిన కొత్త లీడర్ ప్రాణాలు పోయినా పర్లేదు, మనం ఉన్న భూమి మటుకు వదిలే క్వశ్చన్ లేదన్నది, అది ఇంకొక లీడర్ ఎరైజ్ అయ్యాడు. సో దేర్ ఆర్ 2 different లీడర్స్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో. సో ఈ ఫస్ట్ 5 minutes లో జరిగిన బీట్స్, ఈ సినిమాలో జరిగిన బీట్స్ కూడా సేమ్ ఉంటాయి. అయితే నెక్స్ట్ స్టోరీ మొదలైనప్పుడు నాకేంటంటే పర్సనల్గా ఒక ఎంత పెద్ద విషయం ఏం జరిగినా సరే, ఆఖరికి నేను ఒక సెకండ్ వరల్డ్ వార్ మీద సినిమా తీసినా సరే, ఒక పర్సనల్ స్టోరీ, ఎవరైనా ఒక మనిషి తాలూకా అతని పర్స్పెక్టివ్ లేదంటే అతని ఎక్స్పీరియన్సెస్ మీద ముందుకెళ్ళాలన్నది ఐడియా. ఇప్పుడు కథలో 70 ఏళ్ళ నుంచి ఒక రాజు కోసం ఎదురు చూస్తున్న కొంతమంది మనుషులు, 18 ఏళ్ళ నుంచి వాళ్ళ అన్న కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషి, ఈ 2 స్టోరీస్ ఎట్లా కలిసి చివరికి కలుస్తాయి అన్నది నా ఐడియా. సో ఇతని స్టోరీతో మొదలుపెట్టి స్లోగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న మీకు చూపించిన ఎపిసోడ్లో ప్లాట్స్ మెల్లిమెల్లిగా దానికి అటాచ్ చేస్తూ ఆ 2 స్టోరీస్ని కలిపి టువర్డ్స్ ఎండ్కి తీసుకెళ్లాలన్నది ఐడియా. అండ్ లాస్ట్లో ఇందాక మీరు పునర్జన్మ, దేవుడు, రాజు ఇవన్నీ ఏమైతే అన్నారో అది కూడా ఏంటంటే ఒక చిన్న అంబిగ్విటీ, అంటే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చూసిన వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి, అనుభవించిన వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి, క్యారెక్టర్ పర్స్పెక్టివ్ బట్టి ఏమైనా అయ్యి ఉండొచ్చు అన్నది వదిలేద్దాం అన్నది నా ఐడియా. అంటే ఒక చిన్న అంబిగ్విటీలో వదిలేస్తే, అంటే ఓపెన్ ఫర్ క్వశ్చన్ వదిలేస్తే, ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో ఈ డిస్కషన్ పెరగడం వల్ల సెకండ్ పార్ట్ క్యూరియాసిటీ పెరుగుతుంది అన్నది నేను డెలిబరేట్గా తీసుకున్న కాల్. అంటే నేను కంక్లూజివ్గా ఇతను మళ్ళీ పుట్టాడు, ఇక్కడికి వచ్చాడు, ఇతను వీళ్ళని కాపాడేస్తాడు, లేదంటే అతన్ని ఏమైనా చేస్తాడు అన్నది కంప్లీట్గా ఎండ్ చేయకుండా, అంటే ఇప్పుడు మనం వెబ్ సిరీస్లో అట్లా చూస్తాం కదా సార్, ఒక ఎపిసోడ్కి చివరిలో ఒక క్లిఫ్ హ్యాంగర్ వదులుతాం. ఆ క్లిఫ్ హ్యాంగర్ ఎప్పుడు చూసినా సరే కంక్లూజివ్గా అనిపించదు, ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు.
అది మనం ఏంటంటే ఇప్పుడు 2 part ఇంకా మేము ఏమైనా చేసుంటే కమ్యూనికేషన్ స్టార్టింగ్ లో ఇది ఒక 2 part సినిమా అని క్లియర్ గా ఇంకా ఎక్కువ చెప్పు ఉండాల్సి. ఎందుకంటే మనం అందరం ఒక కంప్లీట్ సినిమా చూడడానికి అలవాటు పడి ఉంటాం కదా, ఆడియన్స్ కూడా 100% రైట్. ఎందుకంటే స్టార్ట్ ఇది ఎండ్కి ఏదో ఒకటి ఒక కంప్లీషన్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం చూస్తారు. అట్లా కాకుండా మేము ఇది ఒక 2 part ఫిల్మ్ అని ఇంకొంచెం ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ అప్పుడు అన్సాటిస్ఫైడ్ లేదంటే ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు. కామన్ గా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ చేసే విజయాన్ని చేయకపోవడానికి రీజన్ ఈ స్పీచెస్ అనేది నేను బలంగా నమ్ముతున్నా. ఈ యాటిట్యూడ్ చూపిస్తే ప్రేక్షకులు ఒక హీరో ఫ్యాన్ కాదు, ఈ సినిమాకి అందరు హీరోల ఫ్యాన్లు నీకు ఫ్యాన్ అయిపోయారు. అందులో అయితే నో డౌట్ నాకు అనిపించింది. లేదు అంటే సోషల్ మీడియాలో వేరుగా ఉండేది, అది లేదు. అంటే మీకు ఆ ఈ చేంజ్ అవ్వటానికి లీడ్ తీసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మీకే ఒక ఆలోచన వచ్చి ఒక ఇది? నాకేమనిపిస్తుంది అంటే మనం ఆనెస్ట్ ఉంటే ఎప్పటికైనా ఈ సైకిల్ తిరుగుతుంది, జనాలు మనల్ని అర్థం చేసుకుంటారు. మనం ఆల్వేస్ ఆనెస్ట్గా మనకి ట్రూ టు అవర్ సెల్ఫ్, ట్రూ టు అవర్ వర్క్, ట్రూ టు అవర్ బిలీఫ్ ఉండాలి. ఆ సైకిల్ అప్స్ అండ్ డౌన్స్, I've seen it from Michael Jackson to Michael Jordan to public figure. Evarni తీసుకున్నా there's always it's a proper scientific study. That cycle will be there. What you need to be, what is important, నా పర్సనల్గా ఏం ఇంపార్టెంట్ అంటే నేను నిజాయితీగా ఉండాలి, నా పని నిజాయితీగా చేసుకోవాలి, నా చుట్టుపక్కల మనుషులను నిజాయితీగా చూసుకోవాలి, ప్రేమతో చూసుకోవాలి. మిగతావన్నీ అవి నడుస్తాయి. దట్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్. దాని గురించి మనము దాన్ని కంట్రోల్ చేయలేము, దాని వైపు యుద్ధాలు చేయలేము. అది వెయిట్ చేయాలి అంతే, మన పని చేసుకుంటూ వెయిట్ చేయాలి. ఆల్సో ఐ థింక్ బికాస్ ద కంటెంట్ వాజ్ ఆల్సో గుడ్ అండ్ పీపుల్ వర్ వెయిటింగ్. నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు తెలియదు, 7 years 8 years 8 yearsలో the love I've seen, I don't know if anybody has seen. So మనము ఈ ట్రోలింగ్, నెగిటివిటీ చాలా చిన్న విషయాలు, ఇవి అందరికి ఉంటాయి. మనం చూసిన ప్రేమ దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ అండ్ ఫర్ విచ్ మనం పని చేయాలి. దాని గురించి అంత ప్రేమ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని మీద ఫోకస్, దానికి గ్రేట్ఫుల్ ఉండి దాని వైపు పనిచేయడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. విజయ్ గారు మనం బేసికల్లీ మీరు అన్నారు కదా, అన్నారు మరి కట్టేసుకునేది ఎప్పుడు? కడతా తొందరలో, చేసుకోవాలి కదా, లైఫ్ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ తమ్ముడు వెయిట్ చేస్తున్నట్లేడు, వాడిని అరే చేసుకోరా నువ్వు ముందంటే లేదు నువ్వు చేసుకున్న తర్వాత 2 years తర్వాత చేసుకుంటా అన్నట్టు అంటున్నాడు. 1 or 2 months లో ఏమన్నా వినొచ్చా? 1-2 months is too early, but in the next 1-2 years I think the time will feel right. మీ అందరికి ఎట్లయినా తెలుస్తుంది, నేను చేసుకుంటా మీకు చెప్తాను. irrespective of your hits and flops, అవన్నీ పక్కన పెడితే whatever film you did, you gave your 100%. But when it comes to Kingdom, ఆ ఇంటెన్సిటీ లెవెల్స్ కానీ లేకపోతే ద వే యూ పెర్ఫార్మ్డ్ కానీ ఇంకా ఎక్కువ పెట్టినట్టు, అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ యాక్చువల్లీ. సో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ గౌతమ్ ఆర్ ఏంటి? ఇట్స్ డెఫినెట్లీ నేను ప్రతి సెట్కి ఫుల్ ఆల్ అవుట్ వెళ్దామని, ప్రతిరోజు నేను డైరెక్టర్కి అందరికి ఆల్ అవుట్ నేను ఆల్ అవుట్ వెళ్తున్నా, ఆల్ అవుట్ అనే స్పేస్లోనే ఉంటా. ఈ సినిమాకి గౌతమ్ రైటింగ్, హిస్ ఫ్రేమింగ్, గిరీష్ గంగాధరన్, జోమాన్, ప్రొడక్షన్ డిజైన్, ఇవన్నీ కలిసి వచ్చేసరికి నాకు చాలాసార్లు కొన్ని దగ్గరలో ఏమనిపిస్తుంది అంటే, నేను చేసిన ప్రతి సినిమాలో పర్ఫామ్ చేస్తాం, ప్రతి యాక్టరు, మోస్ట్ యాక్టర్స్ అట్లీస్ట్ 100% ఇస్తుంటారు. కానీ కొన్నిసార్లు అది కమ్యూనికేట్ కాదు, మనం చేసింది సేమే ఉంటుంది. ఇప్పుడు వేరే కెమెరామ్యాన్ ఉంటే వేరేలాగా వస్తుండేమో, వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే వేరేలాగా వస్తుండేమో, నేను చేసేది అదే ఉంటుంది.
ఎడిట్ వేరేలా ఉంటే వేరేలా వస్తుంటుంది. సో వెన్ యువర్ ఇంటెన్సిటీ అండ్ యువర్ ప్యాషన్కి మిగతా వాళ్ళు కలిసి వస్తే అన్ని కరెక్ట్గా కూర్చుంటే పర్ఫార్మెన్స్ మనకు రీచ్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. విజయ్ గారు ఇప్పుడు బేసికల్లీ విజయ్ దేవరకొండ అంటే ఏంటి అనేది దగ్గరుండి చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎంత మంచోడు అని. బట్ అంటే దగ్గర నుండి చూసిన వాళ్ళు బంగారు కొండ అని పిలుస్తారు మిమ్మల్ని ముద్దుగా. బట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఒక అరగంట లేకపోతే ఇంకోటి సంథింగ్ కనిపిస్తూ ఉంటది. అట్లా అనిపించినప్పుడు అంటే తెలిసినప్పుడు మీకు అరే నేను ఇది కదా అనిపిస్తుంది, మనకి వాళ్ళు అర్థం చేసుకుంటున్నది వేరు అనిపిస్తుంది. ఆ టైంలో మీరు పర్టికులర్ గా ఎట్లా ఫీల్ అయ్యారంటే ఇప్పుడు వేరు, అప్పుడు ఆ స్ట్రెస్ అనేది తీసుకున్నారా? స్ట్రెస్ కాదు కానీ వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళు నన్ను ఎప్పుడు కలవలే, ఎప్పుడు చూడలే, ఎట్లా తెలుస్తుంది? చూసిన దాని మీదనో బయట నడిపించే మెసేజింగ్ మీదనో దాని మీద ఫీలింగ్స్ కలుగుతాయి. కానీ ఎప్పటికైనా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవ్రీ వన్. నా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఇదే జర్నీ ఉంటుంది. నా తర్వాత కూడా వస్తారు, స్టార్లు అవుతారు, సినిమాలు చేస్తారు. Everybody has to face this journey, and everybody has to go through this and come on top. ఏదేమైనా పొద్దున్న లేవాలి, వర్కౌట్ కొట్టాలి, ఫిట్ ఉండాలి, డైరెక్టర్ చెయ్యి అంటే అది చేయడానికి రెడీ ఉండాలి. ఫ్రైడే రోజు సినిమా పడ్డది, జనాలకు నచ్చింది, ప్రేమించారంటే యూ విల్ కమ్ అవుట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి హీరోకి 100 కోట్లు 200 కోట్లు అనేది కొంచెం పాష్ గా ఉంటుంది. మీ కమింగ్ సినిమాలు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, నాకు బాగా ఫేవరెట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, రిషి క్యారెక్టర్. అంటే ఇప్పుడు రిలీజ్ చేస్తే నిజంగా 100 కోట్లు చేస్తాయి స్టార్టింగ్. అలాంటి సినిమాలతో కూడా 100-200 కోట్లు చేయొచ్చు. అంటే ఫైట్లు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు రావాలి అనే దానికన్నా అట్లాంటి సినిమాలు తీస్తే మీలాంటి హీరో సంవత్సరం 3-4 సినిమాలు తీయొచ్చు కదా బేసికల్ గా. అందరూ ఒక్కో హీరో ఇప్పుడు 1-2 years స్ట్రక్ అయిపోయి ఇండస్ట్రీ కూడా చాలా కష్టంగా ఉందంటారు. ఎందుకంటే హీరోస్ ఎవరు డేట్స్ లేవు. ఒక డైరెక్టర్ తీసుకున్నారంటే ఆయన ప్రతి డేట్ మీ దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టర్ 150 days 180 days చేస్తామంటే ఇబ్బంది అనిపిస్తుంది కదా. ద థింగ్ ఇస్ ఎవడే పెళ్లి చూపుల టైం నుంచి యాక్చువల్లీ చాలా మారింది కంటెంట్. ఈవెన్ దో దట్ ఈస్ బ్యూటిఫుల్ కంటెంట్, మనకి చాలా వెన్యూస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసినాయి. వీ ఫీల్ యాజ్ అంటే ఆల్ ఆఫ్ అస్ థింక్ అబౌట్ దిస్, అట్లాంటివే చేసి 100% జనాలు ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంటే అందరు ఇవే చేస్తారనమాట. మన సంక్రాంతికి వస్తున్న సినిమా చూసాం, ప్రూవ్ చేసింది. అవునవును, అనిల్ రావిపూడి అందరు ఫ్యామిలీస్ తో చూసారు సినిమాని. 300 కోట్లు చేసింది. అంటే ఫ్యామిలీస్ థియేటర్ రావాలంటే మీలాంటి స్టార్ హీరోస్ ఎక్కువ సినిమాలు చేయాలి. అంటే 100% అది నా కోరిక కూడా చేయాలని. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాము, అది ఒక ఎక్సెప్షన్. అట్లాంటివి 3-4 నడుస్తే, ఆ లెవెల్లో నడిస్తే మనం అదొక ఓకే దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని అనుకోవచ్చు. వాట్ వీ ఆల్ వాంట్ టు డూ, వాట్ వీ ఆల్ ఆర్ బ్యాట్లింగ్ ఇస్ దెర్ ఇస్ సో మచ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ టు IPL టు OTT వేర్ యూ సీ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. నిన్ను నేను థియేటర్కి తీసుకురావాలంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. వెళ్ళి 2.5 hours అన్ని బంద్ చేసి అట్లనే కూర్చోబెట్టాలి అనే ఫీలింగ్ రావాలి. ఇంత ట్రాఫిక్లో వెళ్ళి థియేటర్లలో కూర్చోవాలి, వాట్ ఎవర్ మనీ యువర్ స్పెండింగ్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఫీలింగ్ నుంచి ఐ థింక్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ ట్రయింగ్ టు థింక్ బిగ్ అండ్ గివ్ ఎక్స్పీరియన్స్. ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో పుషింగ్ దెమ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్షియల్ ఫిల్మ్స్. నాకేముంది, నాకు వచ్చిన స్క్రిప్ట్లో నాకు నచ్చినవి నేను చేస్తాను. నేను క్రియేటర్ని కాదు, నేను రాసి చేసేది నా చేతిలో లేదు. బట్ దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఈస్ దేర్ టు గివ్ పీపుల్ అన్ ఎక్స్పీరియన్స్ and keep them engaged and keep them hooked. మలయాళం ఇండస్ట్రీలో మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో పెద్ద హీరోలు కూడా చిన్న సినిమా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు వచ్చినప్పుడు చేస్తున్నారు. కానీ మనం OTT లో చూస్తున్నాం కదా, అవి మనకు అది వద్దు, మన థియేటర్ లో చూడాలి. ఇప్పుడు తమిళ్లో మొన్న వచ్చింది ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామిలీ, సూపర్ ఉంది. అలాంటి సబ్జెక్ట్స్ అంటే నేను ఏమంటున్నా అంటే మనము మలయాళం తమిళ్వి 2-3 బయటికి వస్తాయి జెమ్స్, బయటికి వచ్చి మనం అంతా మాట్లాడతాం. ఒక 15-20 సినిమాలు ఉంటాయి, ఎవరు మాట్లాడాడో మనకు తెలియదు కూడా.
They might be good films, they might not be good films. We only talk about those 2 films that make it and think that ఇట్లుండాలి సినిమాలు, ఇలానే ఉండాలా అని అనుకుంటున్నాం. మన ఇండస్ట్రీ కూడా ఇప్పుడు 2-3 సినిమాలు 500, 1000 ఇట్లా చేస్తాయి. నార్త్లో ఎట్లా మోగిస్తారు అసలు. తెలుగు సినిమా ఇస్ డెఫినెట్లీ సూపర్ స్ట్రాంగ్ నౌ, బట్ వీ నో దట్ దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ that release that necessarily don't do those numbers and all, but all our effort is towards that. చేయొచ్చు, గుడ్ స్టోరీస్ చెప్పడం ఇంపార్టెంట్ మోర్ దెన్. తను అడిగిన క్వశ్చన్ కూడా, మంచి సబ్జెక్ట్స్ మీ దగ్గరికి వస్తాయి, మీకు నచ్చిద్ది, కానీ మీ పక్కన ఉన్న గ్యాంగ్ కానీ వాళ్ళు దాన్ని పడనీరు. అంటే జనరల్గా మీ సొంతంగా మీరు డిసిషన్ తీసుకొని నేను ఈ సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటే ఓకే, కానీ ఇప్పుడున్న స్టార్ హీరోల పక్కన ఉన్న ఆ బలగం ఉంది చూసారా, వాళ్ళందరూ పడనీరు. కానీ ఇది వాస్తవమా కాదా? నా దగ్గర బలగం ఎవరున్నారు చెప్పండి? నేను అసలు నా దగ్గర స్క్రిప్ట్ వస్తారు, నేనే వింటా, ఇంకెవరు వినరు. నేనే, అది తప్పు డెసిషన్ అయినా కరెక్ట్ డెసిషన్ అయినా నేనే తీసుకుంటా, ఇంకెవరు వినరు కూడా నాతో పాటు. ఎప్పుడైనా కొన్నిసార్లు నేను కొంతమందిని వినిపిస్తా, మేబీ సెకండ్ టైం నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్, యూ ఆల్సో లిసన్, ఒపీనియన్ కావాలంటే డైరెక్టర్ని అడిగి నీకు ఓకేనా అని అడిగి ఎవరితోనైనా వినిపించి, అండ్ ఇట్స్ ప్యూర్లీ మై డెసిషన్. నాకేంటంటే దిస్ ఇస్ మై పర్సనాలిటీ. నా డెసిషన్లో నేను తీసుకోవాలి, ఏది చేసినా నాకు అనిపించినట్టు చేయాలి. నేను ఈ ఒపీనియన్ లేని ఆ ఒపీనియన్ లేని అట్లా వినుకుంటూ కూర్చుంటే ప్రతి ఒక్కడికి ఒపీనియన్ ఉంటుంది, మనం ఇంకా బతకలేము అందులో. అయితే మీరు రిజెక్ట్ చేసినప్పుడు, కొన్ని స్క్రిప్ట్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు నరేట్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తాం, వద్దు ఇది మనకి సెట్ అవుదేమో అని. బట్ అవి కొన్ని సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫిల్మ్ నేను రిజెక్ట్ చేసిన, నేను నాకు నచ్చలేదు అనుకున్న 10-12 సినిమాల్లో ఒక్క సినిమాయే వర్క్ అయింది. 11 సినిమాలు day 1 it didn't work, it just didn't work. So అని పేర్లు తీసుకోకూడదు, there is one film and ఆ film నేను there is one film and I was very impressed. నేను ఆ డైరెక్టర్కి కాల్ చేసి, మస్తు తీసినారా అసలు, సూపర్. I was very happy that. But you never regret, right? I don't regret because చాలా మంది అలా కాల్ చేసి కూడా చెప్పరు, నేను రిజెక్ట్ చేసిన సినిమా హిట్ అయింది కదా అని. నేను రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ఐఎమ్ హోపింగ్ దట్ ఐఎమ్ రాంగ్. నాకు డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. నాకు ఆ డైరెక్టర్కి నాకు ఎక్కలేదని చెప్పడంలో కూడా బాధ అవుతుంటుంది, ఎందుకంటే ఆయనకి ఎంత దాని మీద డ్రీమ్స్ ఉంటాయో తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఆనెస్ట్గా చెప్తే ఆయన ఏమన్నా ఆలోచిస్తాడో, నేను సూపర్ ఉంది డేట్ లేవని చెప్పి పంపించి ఆయన తీసి వర్కౌట్ కాకపోతే ఏమన్నా కాంట్రిబ్యూట్ చేద్దామని నేను కొంచెం స్టోరీ మీద కూడా నాకు ఏమేమి నాకు వర్కౌట్ అవ్వలేదా అని కూడా చెప్పి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అనే డిస్కషనే అవుతుంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఈ సినిమా హిట్ అవ్వాలరా, then I will also understand it's a learning for me also కదా, everything is a learning. And second thing ఏంటంటే మన జర్నీ మనం చేయాలి. లైక్ ఎనీ ఆఫ్ అస్, ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము, నేను కార్లో వెళ్తున్నా, నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా, నేను హాయిగా నాకు నచ్చిన స్పీడ్లో వెళ్ళి ఎక్కడన్నా ఆపుకొని ఛాయ్ తాగాలనుకుంటే ఆపుకొని ఛాయ్ తాగి నా డెస్టినేషన్కి నేను వెళ్తా. ఈ పక్క కారి ఈ స్లోగా పోతుంది ఏంది, వీడు అదే నాకంటే ముందు దాటిండి అమ్మ నేను వెళ్తా అని మొత్తం పక్క కార్ల మీద పెడితే నేను ఎప్పుడు నా జర్నీ ఎంజాయ్ చేయలేదు. ద పాయింట్ ఇస్ ఎవడు ఎట్లా వెళ్తుండో మనకు ఎందుకు, మనం సేఫ్గా వెళ్ళాలి, మనం హ్యాపీగా వెళ్ళాలి, మనం ఎంజాయ్ చేయాలి, మన డెస్టినేషన్కి వెళ్ళాలి. సో ఐ థింక్ దట్ ఈస్, ఐఎమ్ ఓన్లీ ఇన్ మై ఓన్ బబుల్. ఫర్ మీ ఇట్ ఈస్ మై వరల్డ్. రైట్ నౌ మై లైఫ్ ఇస్ గౌతమ్ అని, వంశీ, వీళ్ళు నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు దే బికమ్ మై వరల్డ్. యూ స్పెండ్ 24/7 with them. So that's how our lives are and you give it all. ఇంకే ఆలోచన ఉన్నా 100% పెట్టలేము. మళ్ళీ మీ టైం లైన్స్ ఎప్పుడు కలుస్తున్నాయి? I have 2 films. Hopefully ఆ టైం లోపల గౌతమ్ has magic.
మ్యాజిక్ అనే సినిమా ఉంది. హీ నీడ్స్ టు ఫినిష్ దట్ అండ్ ఇమీడియట్లీ ఐ థింక్ వెన్ ఎవర్ హీ ఈస్ రెడీ విత్ ద స్క్రిప్ట్, ఐడియల్లీ ఆఫ్టర్ ఐ ఫినిష్ దీస్ టూ వీ షుడ్ స్టార్ట్. గౌతమ్ వర్స్ లాగా ఇంకా ఏమైనా దీన్ని ఎక్స్టెండ్ చేసుకునే, అంటే దెర్ ఈస్ అ స్కోప్ ఐ థింక్ లైక్. విజయ్ గారు ఇప్పుడు బేసికలీ హీరో అంటే ఇలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్. డిఫరెంట్ లేయర్స్ ని అలా ఎస్టాబ్లిష్ చేయాలి. మీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. డిఫరెంట్ నాకు తెలిసింది రాహుల్ సంకృతి అని సినిమా ప్రస్తుతానికి. అది సరిగ్గా చేసుకొని మంచిగా చేసుకొని ఆ తర్వాత మిగతా చూద్దాం. కొన్ని సినిమాలకి టైం తీసుకోవచ్చు, కొన్ని ఫాస్ట్ గా చేద్దాం. సంవత్సరం 2 సినిమాలను చేస్తే ఆ థియేటర్కి వచ్చే ఆడియన్స్ ని మనం నాకు చేయాలని ఉంటది, నాకు చాలా చేయాలని ఉంటది, కానీ నేను వన్ ఎట్ అ టైమే చేయగలుగుతా. నాకు నా బ్రెయిన్ ప్రాసెస్ చేయగలను. నాకు ఇప్పుడు మా ఇద్దరికో ఈక్వేషన్ ఉంటుంది, ఈ సెట్ నుంచి వేరే దగ్గర వెళ్ళి ఈ క్యారెక్టర్ ఓ రిథమ్లు ఉంటాము. సో ఐ కెన్ డూ ఓన్లీ 1 ఫిల్మ్ ఎట్ అ టైమ్. అండ్ నాకు ఎట్లా అంటే అది వీళ్ళు 120 days అడిగినా 140 అడిగినా 200 అడిగినా నాకు చేస్తూనే ఉంటాను అనమాట. నాకు హౌ మచ్ ఎవర్ డైరెక్టర్. క్రియేటర్స్ కి ప్రాబ్లం ఏంటంటే హీరోస్ కట్ ఆఫ్ డేట్ పెడితే కట్ ఆఫ్ లో పనిచేస్తారండి. సినిమా పోస్ట్ పోన్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ. బికాస్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ us ఆర్ డూయింగ్ ఇట్ టు మేక్ ద బెస్ట్ ఫిల్మ్ ఓన్లీ. ఇప్పుడు ప్రొడ్యూసర్ కైనా ఖర్చే, ఈయనకైనా టైమే. ఈయన ఇప్పుడు 6 years తర్వాత చేస్తుండే సినిమా. నేనన్నా ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసే లోపు ఇంకో 2 అయిపోతాయి అట్లీస్ట్ నావి. సో ఐ థింక్ ద స్టేక్స్ ఆర్ మోర్ ఫర్ దెమ్ than me. So when they want it, I always feel like I've been told by producers ఏ నాతో చెప్తారు, నువ్వు తొందరగా 2 సినిమాలు చేయాలి విజయ్ అంటారు. వాళ్ళే 120 days అడుగుతారు. మా ప్లానింగ్ ఉంటారు మన వాట్సాప్ గారు, సార్ మీరు ఫాస్ట్ చేయాలి సార్, మీలాంటి యాక్టర్ 2 సినిమాలు పడాలి సార్, ఇట్లా ఇట్లా ఇన్ని డేస్ కావద్దు సార్, డిసెంబర్ లో మనకు 20 days కావాలి సార్. వాట్సాప్ నువ్వు ఏందే నువ్వే నాకు వచ్చి ఆయన్నే టైం తీసుకొని క్యారవాన్ లోకి వచ్చి నా క్లాస్ బీకి డిసెంబర్ లో కావాలి జాన్ లో కావాలి అంటాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. గౌతమ్ ఇప్పుడు విజయ్ ఏమన్నాడు, నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి 2 years పడుతున్నాడు, 2 years పడుతుంది అన్నాడు. 2 years ఈయనదా 6 months 1 year లో అయిపోతుంది మ్యాజిక్. 2 years అన్నారు. ఛాలెంజింగ్ గా తీసుకొని విత్ ఇన్ 2-3 months లోనే ఫినిష్ చేసి రెడీ అని చెప్పొచ్చు కదా. ట్రై చేస్తాం. స్క్రిప్టే కాదు, స్క్రిప్ట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఉంటది, లొకేషన్ ఉంటది, కథా కార్ఖానా, టీంలు, డేట్లు, సో మెనీ థింగ్స్ హావ్ టు అలైన్ ఫర్ అ ఫిల్మ్ దీస్ డేస్. విజయ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనల్ గా ఇయర్ కి 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇయర్ అయితే 2 రిలీజ్లు ఇద్దామని 100% ట్రై చేస్తున్నాం. నేను 100% ట్రై చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ అని ఎట్లా అంటే అన్ని ఇట్లా షిఫ్ట్ అవుతుంటాయి. స్ట్రైక్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ చాంబర్ బాడీ వచ్చి ఎక్స్టెన్షన్ బాడీ. సో మళ్ళీ ఎలక్షన్లు జరిగి మళ్ళీ కొత్త బాడీ వచ్చే వరకు దీని మీద డిసిషన్ తీసుకోవడానికి ఏముండదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై ఫుల్ థింగ్. సండేలు కూడా కొడదాము, ఏ రోజైనా కొడదాము, నాన్ స్టాప్, నాకు గ్యాప్ లేకుండా కొట్టండి అనే స్పేస్ లో ట్రై చేస్తున్నా. బికాజ్ ఐ ఆల్సో ఫీల్ రాహుల్ అండ్ రవి ఇద్దరు నా గురించి చాలా వెయిట్ చేశారు. సో ఐ వాంట్ బోత్ ఆఫ్ దెమ్ టు హ్యావ్ రిలీజెస్. డైరెక్టర్స్ కి కొంచెం టైట్ అయిపోయింది, మా గురించి వాళ్ళు వెయిట్ చేసుకుంటా. అసలు చాలా ఎవ్రీ డైరెక్టర్ మేకింగ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్. సో అవి 2 సింగిల్ సినిమాలేనా? సెకండ్ పార్ట్లు కూడా ఉంటాయి మాట్లేదు? అది ఇంకా వాళ్ళని చెప్పలేరు. ఒక గౌతమ్ అన్నట్టు ఒక 2-3 days టైం తీసుకొని ఏది ఎట్లా చెప్పాలో ఆలోచించి సింగిల్ పార్ట్ ఫైనల్ గా నెక్స్ట్ మనం అందరం కలిసేది మళ్ళీ మూవీ ప్రెస్ మీట్ లోనే పెళ్లిలోనే. ఇప్పుడే చెప్పారు 2 years తర్వాత 1-2 years పడుతుందండి. 2 years అని చెప్పారా? మూవీ అదే 1-2 years అన్నా. 1-2 years అన్నా అంటే అది 26th కావచ్చు. మూవీ ప్రెస్ మీట్ ఫైనల్ గా ఫైనల్ గా ఈ సోషల్ మీడియా ప్రమోషన్ తో పట్టించుకొని బీసీ సెంటర్స్ కి వెళ్ళే ఛానల్స్ కానీ పేపర్స్ కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాని గురించి నేను ఈరోజు మార్నింగ్ ప్రింట్తో మాట్లాడా. నేను ఓన్లీ రీజన్ బిఫోర్ రిలీజ్ మాట్లాడదలుచుకోలే, కావాలని వీళ్ళు అడుగుతూనే ఉన్నారు చేద్దాం అని. నాకు రిలీజ్ ముందు వద్దు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడదాము. సినిమా ముందు మళ్ళీ నా లైఫ్ గురించి, నా రిలేషన్షిప్ల గురించి, నా చిన్నప్పుడు గురించి, నాకు ఎన్నిసార్లు చెప్తా, 7 years నుంచి చెప్తున్నా. ఫస్ట్
ఫస్ట్ 2-3 ఫిలిమ్స్ కి Okay. చాలా చెప్పాలని ఉంటది. ఇప్పుడు నాకు సినిమా గురించి మాట్లాడాలి, మన వాళ్ళు సినిమా చూసిన తర్వాత మంచిగా మాట్లాడవచ్చు, దాని ముందు నాకు ఇది పెట్టకండి, మళ్ళీ ఏదో అడుగుతారు, నేనేదో అనిపించింది చెప్తా, అది ఇంకెక్కడికో వెళ్తుంది, ఏది సినిమాకి పనికి రాదు, మనం మంచిగా సినిమా తర్వాత మాట్లాడదామని రిక్వెస్ట్ చేసి నేను అందుకు మాట్లాడినా. గౌతమ్ అండ్ వంశీ చేసిండ్రు బంచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. గౌతమ్ ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు డూ. నేను 3-4 months నుంచి చెప్తున్నా, నువ్వు లాస్ట్ 1 month నాతో పాటు ఉండాలి, నువ్వు పక్కన లేకపోతే నడవదు చెప్తున్నా. బికాస్ ఫర్ మీ డైరెక్టర్ నా పక్కన ఉంటే ఐ ఫీల్ సేఫ్ ఆల్వేస్ డ్యూరింగ్ ప్రమోషన్. ఎప్పుడు ఏదైనా గౌతమ్ చుట్టుపక్కల ఉండి నాకు కంఫర్టబుల్ సేఫ్గా అనిపిస్తుంది. అది ఆయనకు అర్థం కాదు. సో నువ్వు ఉండాలని చెప్తానే ఉన్నా. ముందు రోజు వరకు ఆ యూఎస్ ప్రింట్లని ఈ ప్రింట్లని అక్కడే కూర్చొని పడుకోకుండా ఇప్పుడు వచ్చింది మంచి. Once again, congratulations. Thank you all. Thank you for your immense support and love. కూడా మీకు ఫ్రీ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వీక్ కూడా ఏం లేదు. Kingdom. Yeah. వార్ వచ్చే వరకు, కూలీ వార్ వచ్చే వరకు కూడా గ్రౌండ్ క్లియర్ గా ఉంది. అవును హోప్ఫుల్లీ Very Collections good that పరంగా you happy నా planned విజయ్ it, గారు? actually. సూపర్ హ్యాపీ సో ఫార్ సూపర్ హ్యాపీ. కలెక్షన్స్ కంటే ప్రజలు ఎంజాయ్ చేయాలి సినిమా ఫస్ట్. వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఇంకా కలెక్షన్లు ఇవన్నీ పడుతుంటాయి. మన ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ కొన్న వాళ్ళు సేఫ్ అవ్వాలి, జనాలు ఎంజాయ్ చేయాలి. ఈ రెండు జరుగుతున్నాయి అనుకుంటున్నా. ఎక్సైటెడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.